అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భరతవర్ష టాక్స్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, డాక్టర్ వెంకట చాగంటి గారు, వేదాస్ వరల్డ్ ఇన్కార్పొరేషన్ సంస్థ వ్యవస్థాపకులు వారు. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ నార్త్ కరోలినాలో ఉంటుంది. 2023లో దీన్ని స్థాపించారు వారు. దీని ద్వారా ఆన్లైన్ ద్వారానే విద్యను అందిస్తూ ఉన్నారు. ఇంకా జార్జియస్ స్టేట్ యూనివర్సిటీస్ నుంచి కండెన్స్డ్ మ్యాటర్ ఇన్ ఫిజిక్స్ లో పిహెచ్డి కూడా చేశారు. వారి ద్వారా ఈ రోజు మరికొన్ని విషయాల్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం సార్. ఓం నమస్తే శివప్రసాద్ గారు. నమస్కారం భర్తవర్ష ఛానల్కి. అనేక ధన్యవాదాలు. మీ ఛానల్లో ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేస్తూ నన్ను కూడా ఆహ్వానించినందుకు చాలా సంతోషం అండి. మీ గురించి నాకు తెలియాలి అనుకుంటున్నది ఏంటంటే, మీకు వేదం మీద అంత గురెందుకు? వేదం ద్వారా ప్రపంచానికి విషయాలు చెప్పాలి అనేంత తపన ఎందుకు? వేదము సకల సత్య విద్యల భూత భవిష్యత్ వర్తమాన కాలాల గ్రంథం అది. ఉమ్, సకల సత్య విద్యలు అందులో లేని విద్య అంటూ లేదు. ఉమ్, సో అది పైగా మూడు కాలాలకి సంబంధించిన విద్య. అంటే పాస్ట్లో చేసినవి, ఇప్పుడు చేస్తున్నవి, ఫ్యూచర్లో చేయబోయేవి కూడా అందులో ఉన్నాయి. దాన్ని అనుభవం ఎలా వస్తుందంటే ఋషుల ద్వారా వస్తుంది. అయితే సరే, వ్యాసముని రాశారు, శంకరాచార్యులు వారు చెప్పారు, ఇవన్నీ ఉన్నాయి. అయితే లేటెస్ట్గా మనకి ఉన్న ఋషులలో మహర్షి దయానంద సరస్వతి వారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. అసలు మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 1870లో ఆయన చెప్పిన విషయం, సైంటిఫిక్ విషయాన్ని 1896 1905 మధ్యలో కనుక్కున్నారు. ఆయన చెప్పేశారు. ఆయన పుస్తకంలో పబ్లిష్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత కానీ వాళ్ళు కనుక్కోలేకపోయారు ఆ విషయాలు. ఓకే. అనేక విషయాలు అలాంటివి ఆయన చెప్పేది. నేను వేదంలోంచి, శతపథ బ్రాహ్మణం నుంచి, వీటి నుంచి నేను చెప్తున్నాను స్పష్టంగా చెప్పాడు. ఆయన శంకరాచార్య గారు చెప్పిన విషయాలన్నీ ఆయన ఉటంకిస్తూ ఇది వారు చెప్పిందని చెప్పారు. ఆ విషయాలు సైన్స్ రీసెంట్గా కనుక్కోవడం మొదలుపెట్టి ఉమ్, అంత అద్భుతమైన విషయం చెప్పారు. అలానే ఈ భూమి పుట్టి ఎంత కాలమైంది అన్నదానికి ఆయన స్పష్టత ఇచ్చారు. ఉమ్, ఆ స్పష్టత అలా ఇచ్చారు. అలా అది మనకి మన పూర్వీకుల నుంచి ఈ రోజు కూడా మీరు కానీ నేను కానీ చెప్పుకునే సంకల్పంలో ఉంటుంది అది. ఉమ్, ఉమ్. ఎంత వయసు గడిచింది ఇప్పటిదాకా సృష్టి జరిగి అని మనకు ఉంటుందన్నమాట. సో ఓకే. ఆ సంకల్పాన్ని భారతదేశం అంతటా ఏ మూలకెళ్ళినా అదే సంకల్పం చెప్తారు కానీ వేరేది చెప్పరు. దీన్ని మనం ఏమంటామంటే ఆప్తులు ఇచ్చిన జ్ఞానం అంటాం. ఆప్తులు అంటే ఏమాత్రము వాళ్ళకి స్వార్థం లేకుండా కేవలము మనుషులకు సేవ చేయటం కోసమే వాళ్ళు సత్యాన్ని చెప్తారు. ఉమ్, అలాంటి వాళ్ళు అనమాట. సో దీన్ని ప్రమాణం కింద తీసుకుంటాం. సో అలా అనేక విషయాలు, ఒకటి కాదు రెండు కాదు, ఆ, అనేక విషయాల్ని మనకి శతపథ బ్రాహ్మణం నుంచి, తర్వాత ఇంకొక బ్రాహ్మణం నుంచి ఇలా మనకి తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను యజ్ఞాల హోమాల ద్వారా ఇప్పుడు హరికేన్ నివారణే కాకుండా అలానే పొల్యూషన్ కంట్రోల్ను కూడా చేశాం. ఆ, ఓకే. 8 సంవత్సరాలు వరుస పెట్టి డేటా తీసుకొని చూపించాను నేను. ఉమ్, మేము 40 మందిని, 35 మందిని అలా కూర్చోపెట్టి ఒక్కొక్క షేప్లో కూర్చోపెట్టి యజ్ఞాలు చేయించి మెటీరియల్స్ వేరియేషన్ చేసి ఋతువులు వేరియేషన్ చేసుకుంటూ ఎప్పుడు యజ్ఞం చేసిన తర్వాత 3 రోజుల కాలం మొత్తం పొల్యూషన్ తగ్గిపోతుంది. ఉమ్, సో ఇది నిరూపించాను. ఎన్నోసార్లు చూసి పేపర్ పబ్లికేషన్ కూడా పంపించి చూపించాను నేను. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే యజ్ఞానికి వచ్చారో వాళ్ళందరికీ, కపుల్స్ వస్తారు కదా, భార్యాభర్తలు వచ్చి కూర్చుంటారు, వాళ్ళందరికీ చెప్తాను ముందరే ఇలా జరగబోతుంది అని. సో ఉమ్, అలా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన ఆధ్యాత్మిక చింతన, మన వేదాలు, మన గుళ్ళు, మన పురోహితులు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, సామవేదంతో సహా వాళ్ళు గానం చేసేవాళ్ళు. ఉమ్, అద్భుతంగా ఉండేది. గుర్రాన్ని తెచ్చేవాళ్ళము. అది ఉమ్, అశ్వం గోశాలంతా యజ్ఞశాలంతా తిరుగుతుంది. ఉమ్, తిరిగి దానికి ఒక దానికి ఒక పద్ధతి ఉంటుంది అన్నమాట. ఆ ప్రాసెస్ అంతా పంచకుండాలు పెట్టి ప్రాసెస్ చేసి చేస్తామన్నమాట. సార్. ఇలా అనేక కార్యక్రమాలు చేసి ప్రజలకి అసలు వేదం అంటే ఏంటని పరిచయం చేయడం జరిగింది. సో నేను ఆశ్చర్యపోయాను. శతపథ బ్రాహ్మణంలో ఎంత చక్కగా ఇచ్చాడంటే ఇలా యజ్ఞం చేస్తే పొల్యూషన్ పోతుంది అని చెప్పించాడు. ఉమ్, సో అది మరి ఆ ఋషులకి ఎలా తెలుసు మరి? సో వాళ్ళు ఇచ్చిన ప్రాసెస్ మనం తీసుకొని చేస్తే రిజల్ట్స్ వస్తాయి. గ్రేట్ మరి సార్. వేదాన్ని నమ్మక దేన్ని నమ్ముతాం చెప్పండి? అలానే సూర్యుడిలో ఏముంది అని వేదం చెప్పింది. ఉమ్, అదే విషయాన్ని ఇప్పుడు సైంటిస్టులు ఇంకా కనుక్కుంటున్నారు. ఇంకా కనుక్కోలేదు పూర్తిగా, ఇంకా కనుక్కుంటున్నారు. వాళ్ళు ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది అనమాట.
సో మనం సృష్టి జరిగి భూమి పుట్టి దాదాపు 2 బిలియన్ ఇయర్స్ అవుతుంది, అంటే 197 క్రోర్ ఇయర్స్. అయితే సైంటిస్టులు ఏం చెప్తున్నారు, ఇప్పుడు 13.4 బిలియన్ ఇయర్స్ అని చెప్తున్నారు. ఓకే. కానీ 1920లో హబుల్ అని ఆయన చక్కగా హబుల్ కాన్స్టెంట్ అని కనుక్కొని ఆయన చెప్పాడు. ఆయన క్యాలిక్యులేట్ చేస్తే అది 2.4 బిలియన్ ఇయర్స్ అని వస్తుంది. అయితే దానికి తర్వాత సైంటిస్టులు ఏం చేశారు, వెర్రి తలలు వేసి వేరే 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 కనుక్కోవడానికి ప్రయత్నం చేసి దాన్ని 13.4 బిలియన్ చేసి మళ్ళీ లే తగ్గిందని చెప్పి 10 బిలియన్ చేసి ఇలా ఉమ్, రకరకాలుగా ఆడుకుంటున్నారు. మొన్ననే ఒక సైంటిస్ట్ ఒక ఆవిడ చెప్పింది కూడా, వీళ్ళంతా తప్పు చేస్తున్నారు, మొత్తం గడాబా అయిపోయిందంతా, వీళ్ళు ఏదో చేయబోయి ఏదో చేశారని చెప్పి ఆవిడ ఒప్పేసుకున్నారు. సో ఇలా మనకేంటంటే ఒక స్టడీది ఇచ్చింది, భారతదేశం నుంచే ధర్మము అన్నది వ్యాప్తి చెందింది. ఆ భారతదేశంలో అయితే ధర్మం లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అమెరికాకి, నేను ఏదో పని మీద వచ్చాను, ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ధర్మాన్ని వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేస్తాను. చాలా సంతోషం సార్. అంటే ఇప్పుడు ఈ వేదం అనే దానికి వయస్సు అనేది ఉందా సార్? అది ఎప్పుడు పుట్టిందని? వేదము పరమాత్ముడి జ్ఞానం కదండి, ఉమ్, వయస్సు లేదు. అనాది, ఆది అంతం ఉండదు దానికి. ఎట్లయితే మన శ్వాస పీల్చుకుంటామో ఉమ్, వదులుతామో, ఉమ్, అలానే పరమాత్ముడు వదులుతాడు వేదాన్ని సృష్టి జరిగినప్పుడు. ఉమ్, మళ్ళీ సృష్టి ప్రళయం వచ్చినప్పుడు ఆయన తీసుకుంటాడు లోపలికి. ఉమ్. సో ఇది ఆయన ప్రక్రియ అన్నమాట. ఓకే. ఇప్పుడున్నటువంటి వేద రాశి మనకి ఎంత మిగిలి ఉన్నది, ఎంత కోల్పోయాము అంటే ఏం చెప్తారు? బాగా అడిగారు ప్రశ్న. నేను చెప్పే సమాధానం మీకు నచ్చకపోవచ్చు, కానీ నేను చెప్తాను. ఓకే. వేదం ఎవరిచ్చారని చెప్పానండి ఇందాక, పరమాత్ముడు ఇచ్చాడు. ఈ సూర్యుడిని ఎవరిచ్చారండి? ఆయనే. పరమాత్మ. చంద్రుణ్ణి, భూమిని, సకల జీవరాశుల్ని, అనేకైన గ్రహాల్ని, ఖగోళాల్ని ఆయనే ఇచ్చాడు కదా. అవన్నీ ఎక్కడికి పోకుండా వేదం ఎక్కడికి పోతుందండి? వేదం ఎక్కడికి పో వేదం ఉన్నది ఉన్నట్టుగా ఉంది. ఓకే. కాకపోతే ఏంటంటే వేద శాఖలు లుప్తమైనవి. ఉహు. వేద శాఖలు అంటే ఇప్పుడు మనకి 1127 శాఖలు ఉండేవి. ఉమ్. దానిలో సామవేదమే 999 శాఖలు. ఓ. ఉమ్. అద్భుతమైన మ్యాథమెటిక్స్, స్పేస్ సైన్స్, పరమాత్ముడి గురించి వివరాలు అందులో అనేకం ఉండినాయి. ఉమ్. 999 శాఖలండి. బా. ఆ శాఖలు లుప్తమైనవి, రెండే శాఖలు మిగిలినవి. ఉమ్. సో అలా ఋగ్వేదానికి 21 శాఖలు, అలానే యజుర్వేదానికి, అథర్వణవేదానికి మిగిలిన శాఖలు కలిపి 1127 శాఖలు ఉన్నాయన్నమాట మనకి. సో ఇన్ని శాఖల్లోనూ సామవేదానికి ఉన్న శాఖలు 999 ఉండేవి. అది కనుక రివైవ్ చేస్తే కనుక భారతదేశము మళ్ళీ ఉన్నత స్థితికి వెళ్ళిపోతుంది. అదే నా క్వశ్చన్ అదే, అడుగుదాం అనుకుంటున్నాను. మళ్ళీ అది రివైవ్ చేసే అంత కెపాసిటీ మన దగ్గర ఉందా? అంత సాధ్యమా అది? ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీలాంటి యువకులు ధర్మాన్ని ఇలా ముందుకు తీసుకెళ్తుంటే ఆటోమేటిక్గా అయిపోతుంది అంతే. ఆటోమేటిక్. ఆటోమేటిక్ అది. ఇప్పుడు మీరు అక్కడ చేస్తున్నారు, నేను ఇక్కడ చేస్తున్నాను. సో ఏమవుతుందంటే ఎక్కడో ఒక చోట కలుస్తాయి ఇవన్నీ. కలిసినప్పుడు దానికి శక్తి పుడుతుంది, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఓకే. అవి చేసే వాళ్ళే సృష్టిలోనే. లేరనుకోండి, శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సో అవి సృష్టిలోనే ఉన్నాయి, మన దృష్టిలో మాత్రమే లేవు. సో మళ్ళీ వచ్చేస్తాయి. వచ్చేస్తాయి. వాటిని ఇప్పుడు ఎవరో ఒకళ్ళు రివైవ్ చేస్తారు. ఇప్పుడు నా స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, ఎవరైనా సామవేదం మీద ఇంట్రెస్ట్ ఉంటే తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి గాన ప్రతిభ ఉందనుకోండి, వాళ్ళు ఉమ్, తయారైపోతారు. సామవేదం ప్రధానంగా గానం బేస్ మీద ఉంటుంది కదా. అవును, గానం బెస్ట్. ఉమ్, అంటే మన వేదంలో లేనిదంటూ ఏమీ లేదు కదా సార్ అందులో. అదే సకల సత్య విద్యల పుస్తకం. ఈవెన్ గణితం కూడా అందులో ఉంది. విపరీతంగా ఉంది. ఉమ్, ఆ 999 శాఖలో ఉన్న గణితాన్ని చూసి బెదిరిపోయి అప్పట్లో వాళ్ళు దాన్ని లుప్తం చేశారు. ఉమ్, ఎందుకంటే అది వ- వేదవ్యాసుడు ఏం చేశాడంటే, చిచి వీళ్ళు ఇలా కొట్టేసుకున్నారు ఈ రాజులు, మనము ఇంత కష్టపడి ఇచ్చిన నాలెడ్జ్ని అస్త్రాలకి ఇస్త్రాల కింద తయారు చేసి కొట్టేసుకున్నారు, ఒక్కడికి ధర్మం పాటించట్లేదని చెప్పి విసుగు వచ్చేసేసి శిష్యులు చెప్పేశాడు. ఏమనంటే మీరు వేదాన్ని శాఖలు శాఖలుగా చేసేసి మీరు ఈ కార్నర్కి వెళ్ళండి, ఈ కార్నర్కి వెళ్ళి ఇవి మాత్రమే బోధించండి అని ధనుర్విద్యను లుప్తం చేశాడు. ఓకే. ఉమ్. దాంతో ఏదైతే మనకి ఇప్పుడు అది ద్వాపర యుగం వరకు ఉందో అది ఇప్పుడు లేదు. వస్తుంది, మీరు కావాలనుకుంటే వచ్చేస్తుంది. ఎస్. వేదం పరమాత్మ. చెప్తుంది. వేదం ఏం పరమాత్మ దయ. చెప్తుంది ఉమ్, యా మనం అడగాలి. ఉహుం. మనకు కావాలి కావాలి నేను అనుకోవడం, మీరు అనుకోవడం, ఇంకో 10 మంది, ఇంకో 20 మంది, ఇట్లా ఎక్కువ మంది ఏదైతే అడుగుతుంటారో అదే వస్తుంది. దాన్నే సంకల్పం అంటారు కదా సార్. ఎస్. కరెక్ట్.
అందుకనే సృష్టి కూడా అలానే జరుగుతుంది. అదే అదే. సో సంకల్పం అనేది చేయాల్సిన అవసరం హిందువుల్లో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వీళ్ళు ధర్మాన్ని కలిగి ఉన్నారు కాబట్టి. ధర్మాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళకే అది వస్తుంది కూడా. ఇప్పుడు అధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే హిందూ ధర్మాన్ని హేళన చేసే వాళ్ళు కూడా సంకల్పాలు చేస్తారు. వాళ్ళు కూడా ఎక్కువ పరిమాణంలో ఉంటారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటాడా పరమాత్మ? పరమాత్మ చేసేది ఒకటే పని అండి. ఆయన రిజల్ట్స్ ఏంటంటే నువ్వు కష్టపడి ఏ పని చేస్తే దాని రిజల్ట్ ఇస్తాడు. మంచైనా చెడైనా. ఏదైనా సరే ఇస్తాడు. ఆయన ధర్మం అది చెప్పేశాడు కదా. ఆహా. ఆయన పని అది. ఇప్పుడు నేను సాక్ష్యము, నేను మీకు మీ కర్మకు అనుగుణంగా ఫలితం ఇస్తాను. అందుకనే ధర్మాత్ముడు కావాలని చెప్పేది. మరి ఉమ్, రాముడు మరి మొత్తము అక్కడ మన అయోధ్య నుంచి లంక దాకా మన ఈ రావణ సంతతి ఏవైతే రాక్షసులు ఉన్నారో వాళ్ళందరినీ తురిమి వెళ్ళాడు. మరి ఉమ్. ఆయన ధర్మాత్ముడు. సో అలా ధర్మం కోసం నిలబడితేనే ఏదైనా అవుతుందన్నమాట. సార్, మీరు ఆరంభంలో సంకల్పం అని ఒక మాట అన్నారు కదా. ఉమ్, నేను ఈ మధ్య ఆర్య ద్రవిడ సిద్ధాంతం, అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నది, ఈ ఆర్య వలసవాదం గురించి వాటి గురించి అది మిత్ అని చెప్పినా కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా బయటకు వస్తుంది. ఈ ఉమ్, సంకల్పంలోనే ఈ ఆర్యస్ ఇన్వేజన్ థియరీ, మైగ్రేషన్ థియరీ, పిక్నిక్ థియరీని కొట్టేయొచ్చు అని చాలా మంది అంటారు. ఉమ్, మీ పర్సెప్షన్ లో, మీ రీసెర్చ్ లో ఉమ్. ఈ సిద్ధాంతాలు, ఈ పెట్టుడు సిద్ధాంతాలు అనేవి ప్రమాణాన్ని కలిగి ఉన్నాయా? ఆ పెట్టుడు ప్రమాణానికి కలిగి సిద్ధాంతంలోనే మళ్ళీ ప్రమాణాన్ని లేకపోగా, కలిగి ఉన్నాయా అంటున్నాను నేను మరి. ఆహా, వాటికి ప్రమాణం లేకపోగా ఆర్యులు ఇక్కడి వాళ్ళే అని సిద్ధీకరిస్తున్నారు. ఓకే. ఉమ్. ఉమ్. ఎలానో చూద్దాం ఒకసారి. అలాగే. మనము ఎవరి థియరీ అన్నా తీసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఒకప్పుడు మ్యాక్స్ ముల్లర్ అలాంటి వాళ్ళు ఆర్యులు ఇక్కడ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చారు ఇటువైపు అని చెప్తారు. ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారని చెప్పారు. ఉమ్. సరే, ఆ థియరీ ఒప్పుకుందాం కాసేపు. అటు నుంచే వచ్చారు అనుకుందాం. ఉమ్. ఇప్పుడు వస్తే కనుక మన గ్రంథాల్లో, సంస్కృత గ్రంథాల్లో రాసి ఉండాలి ఆ విషయం. అబ్బే అబ్బే అప్పుడు రాయలేదండి వాళ్ళు అంటే తప్పు అవుతుంది. ఎందుకంటే రాముడు అయోధ్య నుంచి లంక దాకా వెళ్ళినప్పుడు రామాయణం రాశారా లేదా అండి? అవును. మరి ఆర్యులేగా రాసింది. ఉమ్. మరి అప్పుడు అది కూడా రాసి ఉండాలి. ఉమ్. ఏ పురాణంలో కానీ, ఏ గ్రంథంలో కానీ ఎచ్చటను ఈ ముచ్చట లేదు. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్న అమెరికన్ హిస్టరీలో రాసుకుంటారు వాళ్ళు, మేమంతా యూరోప్ నుంచి వచ్చాము, ఇక్కడ జర్మన్స్ వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు అని రాసుకున్నారు. అవును. వాళ్ళ చరిత్ర అలా కంటిన్యూ అవుతూ వెళ్తుంది. ఉమ్. సో మన చరిత్ర కూడా మనం పురాణాల్లో చాలా ఉన్నాయి, రాజుల విషయాలు చాలా ఉన్నాయి. ఒక్క రాజు కూడా బయట నుంచి వచ్చాడని లేదు. ఉమ్. పైగా మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి యుద్ధాలు చేసి దస్యులు అంటే ఏంటంటే రాక్షసులు అలాంటి వాళ్ళని అణిచామని ఉంది. ఫర్ ఉమ్. ఎగ్జాంపుల్ రఘు మహారాజు ఉన్నాడు. ఉమ్. ఆయన ఇక్కడ హూనులు అని ఉంటారు, ఎక్కడ రష్యాకి యూరోప్కి మధ్యలో. ఉమ్. వాళ్ళతో కూడా యుద్ధం చేశాడు. హిమాలయాలు దాటి వెళ్ళి అక్కడ యుద్ధం చేశాడు. చైనీయులతో యుద్ధం చేశాడు. ఇటు వచ్చి దక్షిణ భాగంలో యుద్ధం చేశాడు. సో అంతా యుద్ధం చేసిన ఆయన ఎక్కడెక్కడ ధర్మం అధర్మం అవుతోందో అక్కడ మళ్ళీ ధర్మాన్ని స్థాపించి వచ్చాడు. అలానే శత్రుఘ్నుడు ఆ, కొరియా దాకా వెళ్ళొచ్చాడు. ఉమ్. ఆయన ఆయన యుద్ధం చేసి అక్కడ రాక్షసుని అదివేసి వచ్చాడు. ఉమ్. సో ఇవన్నీ మనకి స్పష్టంగా ఈ విషయం ఎలా తెలుస్తుందంటే ఇంకొక విషయం, ఇంకొకటి చూద్దాం. వాళ్ళు అన్న థియరీ కాసేపు మాట్లాడుకుందాం. ఉమ్. ఇప్పుడు అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ అని ఒకటి వచ్చిందండి. అవుట్ ఆఫ్. అంటే మొత్తము జనాలంతా ఆఫ్రికాలోనే పుట్టారు ఫస్ట్, ఉమ్. అక్కడి నుంచి అనేక ప్రాంతాలకు వెళ్ళారు. ఉమ్. వాళ్ళు దానిలో ఒక విచిత్రమైన విషయం రాశారు. మీరు వింటే మీకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అదేంటంటే ఆ ఆర్యు అక్కడ ఆఫ్రికాలో పుట్టిన వాళ్ళు వస్తూ వస్తూ మన ఇరాన్, ఇరాక్ నుంచి భారతదేశంలోకి వచ్చారు. భారతదేశం నుంచే చైనాకి, రష్యాకి, జపాన్కి, ఆస్ట్రేలియాకి భారతదేశం చెల్లారని స్పష్టంగా రాశారు. ఉమ్. ఇంకా అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా కూడా మొత్తం భారతదేశం నుంచి వెళ్ళారు. ఉమ్. మీకు అర్థమైందా? సో ఇక్కడితో ఇప్పుడు వాళ్ళు రాసుకున్నప్పుడు ఒక్కటే పాయింట్ ఏంటంటే, ఇంకో చిన్నది వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. ఏంటంటే ఈ ఇరాన్, ఇరాక్ దాకా వచ్చిన వాళ్ళు కొంతమంది విడిపోయి యూరోప్కి వెళ్ళారు. ఉమ్. కానీ మిగతా అదంతా వచ్చి భారతదేశం నుంచి మిగతా ప్రాంతాలన్నిటికీ వెళ్ళారు. ఉమ్. అటు పడవల్లో వెళ్ళారు, ల్యాండ్ మీద వెళ్ళారు, ఇవన్నీ చెప్పారు. ఉమ్. మనకు అమెరికాలో హవాయ్ ఐలాండ్స్ అని ఉన్నాయి. నేను 2-3 సార్లు విజిట్ చేశాను అక్కడ. అక్కడున్న ప్రజలతో నేను కూర్చొని మాట్లాడితే వాళ్ళు చెప్పారు, ఉమ్. మేమంతా ఇక్కడ ఈ పడవల్లో ఇక్కడికి వచ్చాము, అలా ప్రాంతాల నుంచి వచ్చాము, మా పూర్వీకులంతా అటు నుంచి వచ్చారని చెప్పుకుంటారు వాళ్ళు.
ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూ వాళ్ళు డ్యాన్స్ వేస్తారు అక్కడ. వాళ్ళ ఉమ్, చరిత్రను వాళ్ళు డ్యాన్స్గా చూపిస్తారు. అది ఒక రోజు రికార్డ్ చేద్దామని వెళ్తే టికెట్లు అయిపోయినాయి నాకు, లేకపోతే ఆ రోజు అది రికార్డ్ చేసి తీసుకొచ్చేవాడిని. సో టికెట్లు, దానికి ఒక టికెట్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళు అది. సో అలా మనకి హవాయిలో కూడా, అంటే హవాయ్ అంటే కరెక్ట్గా అమెరికాకి అడుగు బాగాన నాగ్పూర్ యొక్క లాటిట్యూడ్లో ఉంటుందన్నమాట. ఉమ్, అక్కడ అక్కడ ఒక విచిత్రమైన సంఘటన చూశాను. అదేంటంటే ఒక మర్రి చెట్టు ఉంటుంది, ఉమ్, పార్క్ దానికి అంతా మర్రి చెట్టు ఊడలతో బ్రహ్మాండంగా ఉంది. ఆ మర్రి చెట్టుకి ఎదురుగుండా ఒక స్త్రీ ఒక బాబుని పట్టుకొని ఇలా కూర్చొని ఆ మర్రి చెట్టు కేసు చూస్తుంది. ఉమ్, అయితే కథ ఏమిటంటే అక్కడ ఆయన హస్బెండ్ అక్కడ ఆ, వాళ్ళకి పిల్లలకి టీచ్ చేస్తుండేవాడు, ఈమె అక్కడ చూస్తుండేది. అది ఉమ్. మనకి ఆ, మన ఋషులలో ఒక ఋషి అలా చేశాడు అని చెప్పి మన స్టోరీస్లో ఉంది. ఓకే. సో ఆయన స్టూడెంట్స్కి చెప్తూ ఉంటే ఆయన భార్య పిల్లవాడిని ఎత్తుకొని, అగో మీ తండ్రి అక్కడ చెప్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉండేది. ఆ కథలు ఉన్నాయి. ఆ. సో ఇవన్నీ కూడా ఇది మనకి ఎన్ని ఎన్ని క్లారిటీ ఎన్ని వస్తుంది. సంవత్సరాలు బ్యాక్ సార్? ఇది సుమారుగా ఒక 1000 సంవత్సరాల, ఓ, వేల సంవత్సరాలు. 1000 సంవత్సరాలు. ఉమ్, వాళ్ళ చరిత్ర పాపం చెప్పుకుంటూ వచ్చారు. ఎంత మోడర్నైజ్ అయినా, అమెరికాతో మోడర్నైజ్ అయినా ఆ చరిత్రను వాళ్ళు వదిలిపెట్టలేదు. ఎట్లయితే భారతదేశం మనం వదిలిపెట్టలేదు అట్లా. సో మొత్తానికి ఇదొక థియరీ. ఇప్పుడు రెండో దానికి వద్దాం, రెండో పాయింట్కి వద్దాం. సో చెప్పాను కదా, సంస్కృత గ్రంథంలో ఒక్క దానిలో రాసి లేదు మేము ఫలానా చూడండి. మీరు రాయలేదేమో అంటే రామాయణం ఎగ్జాంపుల్ ఇచ్చాను. రామాయణంలో అయోధ్య నుంచి రాముడు ఎలా వచ్చాడని, ఆర్యుడు ఎలా వచ్చాడు అని చెప్పి ఉంది. సో ఉమ్, ఈ కిందంతా ఇదంతా ఆర్యావర్తనమే. సో దేర్ ఫోర్ ఇది ఇప్పుడు ఈ యూరోపియన్స్ రాయకముందు మన సంస్కృత గ్రంథంలో ఇది ఈ ఆర్యావర్తనం యొక్క పరిధి ఎక్కడైనా రాశారా అన్నది ఉండాలి. సో ఉంది. ఉమ్, మనుధర్మ శాస్త్రంలో స్పష్టంగా ఉంది. ఉమ్, ఏమనుందంటే పశ్చిమ దిక్కున సరస్వతీ నది యొక్క పశ్చిమ భాగం నుంచి తూర్పున ఉన్న బ్రహ్మపుత్ర నదికి ఉన్న తూర్పు భాగం నుంచి ఉమ్, హిమాలయాల నుంచి వింధ్యా పర్వతం దాకా ఆర్యావర్తనము అన్నారు. ఉమ్, అయితే మీరు అంటారు, అరే వింధ్యా పర్వతము అంటే మరి ఆ మధ్యప్రదేశ్లోంచి వెళ్తుంది, మరి ఆ పై భాగం ఆర్యావర్తం అంటే కిందది కాదా అని ప్రశ్న వస్తుంది. ఉమ్, దానికి ఆన్సర్ అందులోనే ఉంది. ఏంటంటే వింధ్యా పర్వతం అక్కడున్నది కాదు. ఉమ్, వింధ్య అన్నది దక్షిణ పుటాన ఉన్నది. దానికి రుజువు కావాలి కదా మనకి. రుజువు రామాయణంలోనే ఉంది. ఉమ్, రామాయణంలో మనకి కిష్కింద కాండలో 60వ సర్గలో 7వ శ్లోకంలో స్పష్టంగా సంపాతి చెప్తాడు, నేను దక్షిణ సముద్ర తీరానున్న వింధ్యా పర్వతం మీద వచ్చి వాలేను. సో అప్పట్లో వింధ్యా పర్వతం అది. తర్వాత మధ్యకాలంలో వీళ్ళు వింధ్యా పర్వతం ఎవరో ఇక్కడ సృష్టించి పెట్టారు. అది బహుశా ఆంగ్లేయులు వీళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా పెట్టుకున్నారేమో తెలియదు. కానీ ఇది వింధ్యా పర్వతం అనమాట. అది స్పష్టంగా రామాయణంలో, వాల్మీకి రామాయణంలో ఉంది. సో అది. అయితే దీనికి ఇప్పుడు ఇంకొక రుజువు ఏంటంటే అగస్త్యుల వారు ఆ పర్వతాన్ని దాటి వచ్చారు. ఎందుకంటే పర్వతం పెరుగుతా ఉంది. ఉమ్, సో పెరుగుతుంటే అగస్త్యులు వాడిని రిక్వెస్ట్ చేస్తే, వాడు నా శిష్యుడే, నేను చెప్పొస్తాను, మన దగ్గర ఒక స్టోరీ ఉంది. సో ఆ ఉమ్, స్టోరీలో ఆయన ఆ వింధ్య పర్వతం దాటి వదులుకు వచ్చినప్పుడు నేను వచ్చేదాకా నువ్వు పెరగద్దు అంటాడు. అంటే పెరగడు. అలా ఉమ్, ఉండిపోతే ఆయన అటువైపే ఉండిపోయాడు. ఉమ్, ఇది మనకు స్టోరీ ఉంది. సో ఆ వింధ్యా పర్వతము ఇప్పుడున్న మహేంద్రగిరి పర్వతం అని చెప్పి ఆ తమిళనాడులో ఉన్నది ఆ పర్వతమే. అది ఉమ్, రామాయణంలో రాయబడింది. ఎందుకంటే సంపాత అక్కడికి వచ్చి పడిపోయింది, అది ఇంకా కదలలేదు. ఉమ్, ఉమ్, పైగా ఆయన దక్షిణ సముద్రంలో ఉన్న పర్వతం అని చెప్పాడు స్పష్టంగా. ఉమ్, సో దేర్ ఫోర్ అది వింధ్య అంటే. సో ఆ హిమాలయాల దగ్గర నుంచి ఆ ప్రాంతం వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా ఆర్యావర్తనము, ఆర్యులది అని స్పష్టంగా మనుధర్మ శాస్త్రంలో రాశారు. ఈ మనుధర్మ శాస్త్రం అన్నది మరి రాసుకున్నప్పుడు, వాళ్ళు ఆర్యావర్తనం రాసుకున్నప్పుడు, క్లారిటీగా రాసుకున్నప్పుడు ఇంకా డౌట్ ఎక్కడ రావాలి మనకి. ఇదొకటి. కొంతమంది ఏం చేస్తారంటే టమిలియన్స్ మేము వేరు, మేము ద్రావిడులము, ఇవి అవి అని చెప్పుకుంటారు. ఉమ్. నేను వాళ్ళకి ఒకటే ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు రామాయణం, వాల్మీకి రామాయణం 1000 సంవత్సరాల క్రితం రాశారు. అలానే మీ దగ్గర కనీసం 2000 సంవత్సరాల క్రితము ఏదన్నా పుస్తకంలో ఆర్యులు బయట నుంచి వచ్చారు, ద్రావిడులు, మేమంతా ద్రావిడులు, మేము ఇక్కడ ఉండేవాళ్ళం, మమ్మల్ని తరిమి ఇక్కడ తెచ్చారని రాసుకున్నారా? కరెక్ట్. లేదు కదా. సో ఎక్కడ ఒక్క దానిలో రాసి లేనప్పుడు అనవసరమైన జపం వాళ్ళు చేయటం తప్పు అవుతుంది. రాజకీయ నాయకుల ప్రేరేపణ, వాళ్ళ యొక్క బాగా వాష్, డివైడ్ అండ్ రూల్ చేస్తేనే కాంకర్ చేస్తారు. అది ఒక 2 3 జనరేషన్స్ కి అది అప్లై చేస్తారు. సో అది ఇంకా పోవట్లేదు. మెయిన్లీ ఇంకొక మాట ఇక్కడ పోతుందండి. పోతుంది. మీరు ఇప్పుడు ఈ ఛానల్లో మీరు చేశారు కదా, ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది. Yeah. చూడండి సార్,
ఇక ఇప్పుడు సంస్కృత భాష గురించి చెప్పారు. నాకు ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, సంస్కృత భాషకు లిపి లేదు అని కొంతమంది అంటా ఉంటారు. ఉమ్, అంటే తమిళ భాష నుంచి సంస్కృతం వచ్చింది, లేదా సంస్కృతానికి పూర్వమే తమిళం ఉన్నది అనే మాట కూడా ఉంది. ఈ ఉమ్, భాషలన్నింటిలో, ప్రపంచ భాషలన్నింటిలో కల్లా ఏ భాష ఆరంభంగా ఉన్నది, ఆరంభంలో ఉన్నది? ఉమ్. వేద భాష, ఉమ్, గీర్వాణ భాష అంటారు. ఉహుం, గీర్వాణం అంటే వేదాలు చెప్పింది గీర్వాణ భాష. ఉహుం. సో ఆ గీర్వాణ భాష నుంచి కఠినంగా ఉందని దాన్ని సంస్కరించి తీసుకొచ్చింది సంస్కృతం. ఓకే. సో ఆ విధంగా అనేక మంది దాన్ని సంస్కరించి సంస్కరించి మెల్లగా సంస్కృతం తీసుకొచ్చారు. కానీ ఉహుం, సంస్కృతం ఎవరి మాతృభాష కాదు, ఉమ్, ఎవరిది మాతృభాష కాదు. అది కేవలము వేదము నేర్చుకుందుకు మాత్రమే ఉపయోగపడింది. ఉహుం, సో అందుకని ఇప్పుడు మీరు ఆర్యులన్న వాళ్ళు సంస్కృతాన్ని తీసుకొచ్చారు ఈ దేశానికి అని అనుంటే ఉమ్. వాళ్ళందరూ కూడా ఉత్తర భారతదేశంలో అందరూ కూడా సంస్కృతం మాట్లాడుతూ ఉండాలి. అవును మరి. లేదు కదా. ఇప్పుడు ఉమ్, వీళ్ళు మా తమిళ భాష అని మీరు మా పూర్వం నుంచి ఉందన్నప్పుడు మీరు మాట్లాడుతున్నారుగా ఇంకా. ఉమ్, మరి మీరు మాట్లాడుతున్నప్పుడు సంస్కృతం వాళ్ళు ఎందుకు మాట్లాడు. ఉమ్, కాబట్టి వాళ్ళది కూడా రాముడు కూడా ఇంట్లో సంస్కృతం ఏం మాట్లాడలేదు. అది రామాయణం అన్నది కావ్యాన్ని సంస్కృతంలో రాశారు కాబట్టి అది మనం చదువుతున్నాం. ఎందుకంటే గురుకులాల్లో ఉండేది కేవలం వేద భాష కాబట్టి సంస్కృతం నేర్చుకోవాల్సి వచ్చేది ఎవరైనా కానీ. మనకి నన్నయ్య గురించి విన్నారు కదా, పోతన గురించి విన్నారు కదా, వీళ్ళందరూ కూడా సంస్కృతం నేర్చుకున్నారు. వాళ్ళ తెలుగు భాష ఉమ్. వాళ్ళు రాసింది, మరి భారతాన్ని అనువదించింది తెలుగులోకే కదా. అవును. ఉమ్. కాబట్టి ఎవరిదన్నా సరే వేద భాష అన్నది గురుకులాల వరకే లిమిటెడ్. మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ వాళ్ళ మాతృభాష వాళ్ళ మాతృభాష. ప్రతి ప్రాంతానికి ఒక భాష అనేది ఉంటుంది. ఉమ్. ఉంది, మొదటి నుంచి సహ- ఉంది. సహజంగా అది వచ్చినటువంటి భాషలు ఎస్. అవన్నీ. అయితే ఆ భాషలన్నీ సంస్కృతంలోంచే పుట్టాయి అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఉన్న ఇప్పుడు మనకి మొత్తం ప్రపంచంలో ఉన్న భాషలన్నీ కూడా ఇంక్లూడింగ్ తమిళ్ కూడా సంస్కృతంలోంచే పుట్టింది. అదే వాళ్ళు ఒప్పుకోరు. ఆ, అది భాషాభిమానం ఉండొచ్చు కానీ సత్యాభిమానం ఉంటే బాగుంటుంది. వాళ్ళకి లేదు. సో మనము దానికి ఏం చేయలేం. అదంతే. కరెక్ట్. చాలా అద్భుతంగా ఉంది సార్. గుణకర్మ విభాగస అనే శ్లోకం భగవద్గీతలో ఉన్నది కూడా చాలా వరకు చాలా రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. అంటే గుణకర్మ విభాగస అంటే గుణముల బట్టి, కర్మలు బట్టి మనకి ఈ వర్ణములు, చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ఉంది అని. అవును. పుట్టుకతో బ్రాహ్మణత్వం వస్తుందా, కర్మలతో బ్రాహ్మణత్వం వస్తుందా అనే దానికి ఏమంటారు? మనము పుట్టుకతో ఏమవుతుందంటే వాళ్ళు ఆ వర్ణంలో పుట్టారని చెప్పచ్చు. ఉమ్, కానీ వాళ్ళు వేద విద్య నేర్చుకొని బ్రహ్మత్వాన్ని పొందితే గాని బ్రాహ్మణుడు అవ్వడు. అదే. ఓకే. ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఈ మూడు కూడా ద్విజులు. వీళ్ళు ముగ్గురిని ద్విజులు అనాల్సి వస్తుంది. ఎందుకంటే రెండవ జన్మ ఎప్పుడు తీసుకుంటుందంటే వాళ్ళు విద్యాభ్యాసం చేసిన తర్వాత. సో అది ద్విజ. సో అలా వస్తుంది వాళ్ళకి. అందులో బ్రాహ్మణుడు తాను బ్రహ్మత్వాన్ని పొందాలి. ఉమ్, ఏదో ఒక ఉపనిషత్ అన్నా రాయాలి, అరణ్యకం అన్నా రాయాలి, దర్శనం అన్నా రాయాలి, వాటిల్లోంచి చదివి దాన్ని రీసెర్చ్ చేసి ఏదో ఒకటి చెప్పాలి. ఉమ్, అలా చెప్పి చెప్పి చెప్పే మనకి కోటాను కోట్ల సంపత్తి తయారైంది. సో బ్రాహ్మణ గుణాల్లో అది ఒకటి అనమాట, తప్పదు. ఉమ్, సో పుట్టుకతో బ్రాహ్మణుడు ఎవడూ కాలేడు. ఎందుకంటే జన్మతా శూద్ర అని చెప్పి ఉంది. జన్మతోనే శూద్రుడు అంటే మనం పుట్టంగానే మనం శూద్రులమే. ఎందుకంటే మనకు అనార్యులం అన్నమాట. మనకి ఏ జ్ఞానం లేదు. ఎప్పుడైతే విద్యాభ్యాసం చేస్తామో జ్ఞానం పెరుగుతుంది. ఆ జ్ఞానంతో ఎవరు ఏ వర్ణానికి చెందుతారు అని చెప్పి గురువు గారు నిశ్చయిస్తారు. వీడు బాగా ఇతరులకి హెల్ప్ చేసి చదువు చెప్తూ ఉంటాడు, వీడికి ఆ చదివిచ్చే గుణం ఎక్కువ ఉంది కాబట్టి వీడిని బ్రాహ్మణ వర్ణానికి అధిపతిని చేద్దాము. అలానే ఇతను ధర్మం గురించి పోరాడతాడు, భుజబలం బాగా చూపిస్తాడు, ఎప్పుడు ఆ, ఏదైనా అన్యాయం జరిగితే ఆవేశపడతాడు అనుకున్న వాడిని తీసుకెళ్లి ఆ, రాజుల కింద చేశారు. అలానే ఎవరైతే వ్యాపార పద్ధతులు బాగా అనుకరించి గురువుగారి దగ్గర తేల్చుకుంటుంటాడో వాడిని వైశ్యులకి వర్ణానికి అప్పచెప్పారు. ఇంకా ఏమీ చేతకాక చదువు రావట్లేదు అనుకునే వాడిని సరేరా వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఒకళ్ళు పనిచేసి నువ్వు నీ పూట గడుపుకో అని చెప్పారు. సో అలాంటి శూద్రులు చాలా ధనవంతులయ్యారు. మీరు చూడండి, హరిశ్చంద్ర చరిత్ర చదివిస్తే మీకు హరిశ్చంద్రుడు లాస్ట్కి కాటికాపరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. మరి కాటికాపరి దగ్గర అంత ధనం ఉందా? ఆలోచించాలి మనం. ఉమ్, సో ఇవన్నీ ఏంటంటే మనం ఆలోచిస్తే మనం వాళ్ళ భవనాలన్నీ వాళ్ళవే పెద్ద ఉండేవి. ఎవరన్నా మీరు బ్రాహ్మణుల గురించి చెప్పినప్పుడు పెద్ద భవనంలో ఉంటిడి అని ఎవరు చెప్పలేదు.
ఒక గుడిసెలో ఉంటాడు అని చెప్పారు. ఒక నిరుపేద బ్రాహ్మణుడనే కథలు స్టార్ట్ అవుతాయి చాలా వరకు. అంటే అది లెక్క, ఎందుకంటే బ్రాహ్మణుడు అన్నవాడు వీటికి అతీతంగా ఉండాలి. ఎంత వస్తే అంతలోనే సర్దుకొని బతకాలి. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అని. ఉం. ఇప్పుడు ఈ శూద్ర అనే శబ్దానికి అర్థం ఏమిటి? అలాగే శూద్రులకు, ఇప్పుడు నేను ఒక శూద్రుడిని, ఉం. నాకు మీలాగా మంచిగా వేదాలని అధ్యయనం చేయాలనే కోరిక కలిగింది. ఉం. నేను దానికి ముందుకు వెళ్ళొచ్చా? లేదా నేను ఇక శూద్రుని కాబట్టి ఇలాగే ఉండిపోవాలా? 100% వెళ్ళాలండి. ఇప్పుడు ఉమ్, మీరు రామాయణంలో ఈ విషయం ఉంది. ఎక్కడుంది? రాముడు అయోధ్య నుంచి అరణ్యవాసానికి వస్తూ వస్తూ ఫస్ట్ గుహుడి దగ్గరికి వస్తాడు. ఉమ్, గుహుడు ఎవరు? అడవిలో ఉండేవాడు. ఉమ్. మరి గుహుడు ఎలా తెలుసు పరిచయం ఈయనకి? వీళ్ళిద్దరూ వశిష్ఠుడి దగ్గర శిష్యులు. ఆహా. మరి గుహుడు మరి విద్య నేర్చుకోకుండా ఇక్కడికి వస్తాడా? కరెక్ట్. సో ఇవి మనకి చాలా మంది మనం పట్టించుకోము ఈ విషయాలు. గుహుడు అంటే జస్ట్ ఒక ఆటవికుడు అని చెప్పుకుంటాం కానీ ఆ రోజుల్లోనే అయోధ్య పక్కనే ఉన్నది గుహుడి యొక్క రాజ్యం. ఉమ్, మరి ఆయన మనము వశిష్ఠ మహర్షి దగ్గర మనం చదువుకున్నాము, నువ్వు నా బాల్యమిత్రుడివి అని చెప్తే రాముడు చెప్తాడు. సో ఇంత చెప్పినప్పుడు ఆ, మనము శూద్రుడు అంటే ఏమీ చేత కానివాడండి. ఉమ్, ఇప్పుడు నేను శూద్రుడిని అనుకోండి, నాకేం చేత కాదు, అటు విద్య చేత కాదు, అటు ధర్మం పాటించడం చేత కాదు, ఇటు వ్యాపారం చేయడం చేత కాదు. మరి నేనేం చేయాలి? మరి నేను బతకాలి కదా. సో వాడికి ఏదో ఒక పని అప్పచెప్తారు. అప్పచెప్పి సరేరా, నువ్వు ఈ ఈ ఈ ఈ యొక్క ఆవుల్ని మేపుకురా, లేకపోతే పాలు పితికి తీసుకురా, లేదా పంటలు కొయ్యి, ఇలాంటివన్నీ పనులు చెప్తారు. సో దాంతో వాళ్ళ యొక్క జీవిక చక్కగా నడిచేది. అంటే వాళ్ళు కూడా బ్రతకవచ్చు అనేది వర్ణ వ్యవస్థలో, అమెరికాలో ఉన్నది. వాళ్ళు బతకాలి. ఉమ్. ప్రతి మానవుడు బతకాలనే వర్ణ వ్యవస్థ పెట్టింది. కానీ ఇక్కడ సోకాళ్ళు మేధావులు ఎలా దాన్ని మారుస్తారంటే, శూద్రుల్ని అణచివేత చేస్తున్నారు బ్రాహ్మణులు కానీ లేకపోతే పై వర్ణాలు కానీ అని. ఇప్పుడు అవును. ఉర్దూ స్టూడెంట్ ఉంటాడు, వాడు నెక్స్ట్ తరగతికి వెళ్ళాలి అంటే పాస్ అవ్వాలి, వాస్తవం. లేదంటే అక్కడే ఉండిపోతాడు. వాడు ఫెయిల్ అక్కడే అవుతాడు, ఫెయిల్డ్ ఉండిపోతే మరి స్టూడెంట్. వాడికి, మరి వాడికి ఏదో పని ఇవ్వాలి కదా, మరి లేకపోతే ఎట్లా బతకాలి? ఇప్పుడు వాడిని ఫెయిల్డ్ స్టూడెంట్ అనడంలో అవమానం ఉందా, లేకపోతే వాడి అర్హత ఉందా? వాడి అర్హత అర్హత. తగ్గట్టుగా ఏదో పని ఇవ్వాలి. ఎస్. సో ఇదే వర్ణ వ్యవస్థ, ఇదే అవును. అడ్మినిస్ట్రేషన్ అని కూడా అనవచ్చు. అవును. అదే. ఇప్పుడు శూద్రుడు అన్నవాడు ఎవడు ఉండడండి, మిగిలిపోయిన వాడు శూద్రుడు. అంతే. ఎవడైతే చదువుకోలేక, లేకపోతే యుద్ధ విద్యలు నేర్చుకోలేక, లేక వ్యాపార టెక్నిక్స్ నేర్చుకోలేక వెనకబడిపోయి ఉంటారో, ఎవరైతే బద్దకిస్తారో అలాంటి వాళ్ళని మనము గురువు గారు ఏం చేస్తారంటే, అరే నువ్వు ఎక్కడో ఒక చోట బతకాలరా, లేకపోతే కష్టం నీకు, ఇగో వీళ్ళంటే ఈయనంటే విద్య నేర్పిస్తూ నేర్చుకుంటున్నాడు, నీకేమో విద్య అబ్బట్లేదు ఎంత చెప్పినా, మరి నువ్వు ఏం చేస్తావంటే ఏదో వచ్చి పని చేసుకుంటానంటే సరే అని చెప్పి ఆ వీళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు పని నేర్చుకొని చెయ్యి అంటారు. అలా వాళ్ళు వచ్చారు. అది వేరే, అది వాళ్ళ పుట్టుకతో కాదు, వాళ్ళు పుట్టిన పిల్లలకు కూడా వాళ్ళు విద్యకు పంపించేవాళ్ళు గురుకులం దగ్గర. ఉమ్, అసలు ఆ రోజుల్లో ఐదు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లవాడు ఇంట్లో ఉండకూడదు, ఉమ్, వెళ్ళిపోవాలి గురుకులాన్ని. అది మీకు అది చాణక్యుడి స్టోరీ చూస్తే తెలుస్తుంది. ఉమ్, చాణక్యుడి దగ్గర మీరు ఇప్పుడు సీరియల్, టీవీ సీరియల్ కూడా తీశారు, అందులో చూసుంటారు మీరు. చాణక్యుడు ఏం చేస్తాడంటే ఈ మౌర్య వంశస్థుడైన ఆ, చంద్రగుప్తుడిని ఫస్ట్ తీసుకున్నప్పుడు అతను విద్య లేకుండా పడి ఉన్నాడు. ఎందుకంటే అది వాళ్ళు వెనకబడిన తరగతి, వాళ్ళకి ఆ రోజు ధననందుడు అందరిని అణిచేశాడు, వీళ్ళకేమో ఏమీ లేకుండా చేశాడు. సో అట్లా పడి ఉంటే ఈయన తీసుకెళ్ళి ఆయన అక్కడికి మన తక్షశిలకు తీసుకెళ్ళి చదివిచ్చి తీసుకొచ్చి రాజుని చేశాడు. మరి ఇంత క్లారిటీగా స్టోరీస్ ఉన్నప్పుడు కాదని ఎట్లా అంటామండి? అవును ఉమ్. సార్. అలాగే ఇప్పుడు మనకి వేదవ్యాసుల వారు వేదాలను అందించారు, ఉమ్. చెప్తాం కదా. వేదాలని విభజించారు. వ్యాసుడు అంటే విభజన చేయటం. ఓకే. ఉమ్. అంతకుముందు ఉన్న వేదాల్ని ఆయన మనకి సరళీకృతం చేశారని చెప్పొచ్చు. Yes. తర్వాత శంకరాచార్యులు వారు వచ్చి షణ్మత స్థాపన చేయటము, భాష్యాలు రాయటం, బ్రహ్మసూత్రాలు రాయటం చేశారు. శంకరాచార్యులు వారు గొప్ప సంస్కర్త అంటారు కదా సార్. అవును. వారు ఆ, ఉపనిషత్తులు వారు దర్శించిన విధానం కానీ, అది దానిపైన మీ అభిప్రాయం? శంకరాచార్య లేకపోయి ఉంటే ఈ రోజున నాకు వెనకాల వేద పుస్తకాలు కనిపించేవి కాదు, ఉమ్, మీరు నేను కూర్చుని వేదం మాట్లాడేవాళ్ళం కాదు. ఉమ్, ఉమ్, ఆయనే లేకపోతే భారతదేశానికి ఇక మీరు చైనాలా తయారయ్యేది. ఉమ్, ఆయనే లేకపోతే, శంకరాచార్యుడే లేకపోతే మనం ఏ గతి పాలయ్యే వాళ్ళం అండి. ఉమ్, ఆయన అద్భుతమైన నాలెడ్జ్తో ఎక్కడి వాడిపోయినంటే ఆయన కేరళ నుంచి వచ్చాడు. అవును. సో కేరళ నుంచి భారతదేశం అంతా పయనించి, మరి ఆయన కనుక ద్రవిడుడు అయి ఉంటే ఉత్తర భారతదేశంలో వాళ్ళు ఆయన్ని ఆ, ఈ ఆ, గౌరవించేవాళ్ళు కాదు. యాక్సెప్ట్ చేసేవాళ్ళే కాదు అసలు. కాదు. కానీ ఆయన వచ్చి
ఆయన వేద విద్యను గురించి బోధిస్తుంటే అందరూ కూడా మీరు ఏది చెప్తే అది చేస్తామని చెప్పారు. సరెండరే. సరెండర్ అయిపోయారు. ఉమ్. మరి అటువంటి విఘ్నత, అటువంటి బుద్ధి, అటువంటి ఋషిత్వము ఇంకెవరికి ఉన్నాయండి శంకరాచార్య కాకపోతే? మరి వేదంలో ఉన్నటువంటి భగవన్నామ స్మరణలు ఏంటి? వేదంలో విష్ణువు ఉన్నాడా, శివుడు ఉన్నాడా, ఎవరున్నారు వేదంలో ఉన్నటువంటి దేవీ దేవతలు ఎవరు? ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఏ దేవుళ్ళైనా సరే వేదంలో లేని వాళ్ళు ఉన్నారా? వేదంలో లేని వాళ్ళు ఎవ్వరు ఇప్పుడు ప్రాచుర్యంలో లేరండి. ఉమ్. వేదంలో ఉన్నవాళ్లే ప్రాచుర్యంలో. అయితే వేదంలో ఉన్నదాన్ని అర్థం చేసుకునేంత శక్తి మనకు ఉండాలి. ఇప్పుడు ఉమ్. మొట్టమొదటి మంత్రం అగ్ని గురించి చెప్పాడు పరమాత్మ. ఉమ్. చెప్పి అగ్ని అంటే నేను అగ్ని, అగ్ని అగ్ని, రెండు ఉమ్. గుణాలు. అంటే అగ్ని ఏం చేస్తుందో అవన్నీ నేను చేస్తాను, వాయువు ఏం చేస్తుందో నేను చేస్తాను, ఉమ్. అలానే సూర్యుడు ఏం చేస్తాడో నేను చేస్తాను అని ఆయన చెప్పుకుంటున్నాడు. సో అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం అంటే యజ్ఞస్య అంటే యజ్ఞం యొక్క అని చెప్పడం అనమాట. ఈ యజ్ఞం యొక్క మొత్తం ఇవన్నీ దేవతలందరూ కూడా యజ్ఞం యొక్కనే. ఉమ్. సో విష్ణువు అని వేదంలో ఉంది. సో ఇదం విష్ణుర్ విచక్రమే రేధా నిధాధే పదం అని ఈ మంత్రం ఉంది. సో అట్లా విష్ణువు మీద మంత్రాలు ఉన్నాయి. సో విష్ణువు అంటే ఆ గుణగణాలన్నీ అందులో తెలుస్తాయి. ఉమ్. అలా కొంతమంది ఆ విష్ణు తత్వాన్ని చూసి మురిసిపోయి ఉమ్. ఆయనకు రూపం ఇచ్చేసుకుంది. సో ఎవరన్నా ఆ తత్వంతో కనిపిస్తే లైక్ రాముడు, కృష్ణుడు ఆ తత్వంతో ఉన్నారు వాళ్ళు. ఉమ్. పూర్తిగా ఆ తత్వంతో ఉన్నారు. విష్ణు తత్వంతో ఉన్నారు వాళ్ళు. విష్ణువులో ఉండే గుణాలు వేదంలో వర్ణించినవి ఈ రాముడిలోను, కృష్ణుడిలోనూ ఉన్నాయి. ఉమ్. సో అప్పుడు వారు మరి అవతారాలని అంటారు వాళ్ళని. ఉమ్. సో అది శివుడు అంటే అవతారం అంటే ఉద్దేశం ఏంటంటే వారి యొక్క రూపము అని అనుకుంటారు వాళ్ళు. శివుడిని ఎలా అభివర్ణించారు మన వేదాల్లో? శివుని కూడా మనకి శివుడి గురించి అనేక మంత్రాలు ఉన్నాయి వేదం. ఇప్పుడు దానిలో మనకి యజుర్వేదంలో 16 అధ్యాయం ఏదైతే రుద్రం ఉందో అది దానిలో శివుడు రుద్రుడు ఇద్దరు కలిసి వస్తారు. సో ఉమ్. అందుకనే శివుడికి రుద్రుడు అని పేరు ఇచ్చారు. శివుడు అంటే కళ్యాణకారకుడు అని అర్థం. ఉమ్. సో ఆయన ఉమ్, పర్వతాల మీద ఉంటాడు, మేఘాల పైన ఉంటాడు, ఇలాంటి అన్ని వాటి యొక్క ఆ, వర్ణనలు ఉన్నాయి. వాటి గురించి మా స్టూడెంట్స్, మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రీసెర్చ్ చేస్తున్నారు. సో ఆ రీసెర్చ్ బయటకు వచ్చిన తర్వాత చెప్తాను నేను. సో అలాగే. ఇప్పుడు ప్రస్తుతం అయితే శివుడు అన్నది ఏవైతే మనకు వేదంలో చెప్పబడిందో కళ్యాణకారకుడు, శుభప్రదుడు. సో మనం యజ్జాగ్రతో దూరముదైతి దైవం తదు సుప్తస్య తథైవైతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు అని అంటాం. ఉమ్. సో ఆ శివుడి సంకల్పం ఏముంటుంది? శివుడికి సంకల్పం ఏముంటుంది? ప్రపంచాన్ని సృష్టించిన శివుడికి సంకల్పం ఏముంటుంది? ఉమ్. ఆయన సంకల్పం ఒకటే ఉంటుంది, ధర్మాన్ని పాటించండి అని. అంతకంటే ఇంకే సంకల్పం లేదు. సో ఉమ్. ఎందుకంటే వేదం అంతా ధర్మాన్ని పాటించమని చెప్పినప్పుడు, ఆయనే వేదం ఇచ్చినప్పుడు మనము శివ సంకల్పం అంటే అది. ఉమ్. సో ఆయన సంకల్పాన్ని అంటే మనం ధర్మాన్ని పాటించేటట్టుగా, ధర్మాన్ని మాత్రమే పాటించేటట్టుగా మా సంకల్పాలు ఉండాలి అని చెప్పి. అలా శివుడి గురించి అనేక మంత్రాలు ఉన్నాయి, విష్ణువు గురించి అనేక మంత్రాలు ఉన్నాయి. ఓకే. అదే యజ్ఞం అంటే ఏంటి? ఏం చేయాలి? రకరకాలు ఉన్నాయి. యజ్ఞము వేరు, హోమం వేరా? మళ్ళీ అన్నిటికీ పర్యాయ పదాలు. అంతే. ఇప్పుడు చిన్న చిన్న కార్యక్రమం ఏదైనా చేసుకొని ఇంట్లో చేసుకొని గృహప్రవేశానికి వాటి చేసేది హోమం అని పేరు పెట్టారు. ఆహా. సో ఈ యజ్ఞం అన్నది ఏంటంటే యజధాతువుతో వస్తుంది, ఉమ్. అంటే దానము అని. ఉమ్. సో దానిలోనే దానము అంటే ఏంటంటే దేవతలకి మనం దానం ఇస్తాం, దేవతలకి దానం ఇస్తాం. గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని స్టోరీలు చదివి ఉంటారు. ఆ యజ్ఞావతుల్ని ఇంద్రుడు స్వీకరించాడు, వాడు స్వీకరించాడు, వీడు స్వీకరించాడు. ఇవన్నీ ఏంటంటే దేవతలు స్వీకరిస్తున్నాం, మనం ఇచ్చే దానం అది. మనం ఎంత గొప్పవాళ్ళం అవుతామో చూడండి. కరెక్ట్. సో ఆ దానం ఇస్తే ప్రకృతిలో ఉన్న అన్ని భూతాలు, పంచభూతాలు అవి ప్యూరిఫై అవుతాయి. ఎప్పుడైతే అవి ప్యూరిఫై అవుతాయో అప్పుడు వృష్టి అన్నది ప్యూరిఫైడ్ వస్తుంది. ఎప్పుడైతే వృష్టి ప్యూరిఫైడ్ వస్తుందో పంటలు ప్యూరిఫైడ్ అవుతాయి. అలాంటి పంటలు ఉత్తమమైన గింజల్ని ఇస్తాయి. అవి మనం తినడం మూలంగా మనం ఉత్తమమైన మనసు ఏర్పడుతుంది. ఇది ప్రాసెస్. సో ఇది మనం చేయాలి. ఇది చేయించకుండా చేయకుండా మిగిలిపోవడం అనేది తప్పు అవుతుంది. ఎట్టి పరిస్థితి సంవత్సరానికి ఒక్కసారా, నెలకు ఒకసారా, వారానికి ఒకసారా, ఎంత వీలైతే అంత హోమాలు చేయిస్తూ ఉండాలి. ఒకవేళ నీకే చేయాలి అని అంటే చక్కగా యజ్ఞ విద్య నేర్చుకొని, ఆ యజ్ఞ విద్య నేర్చుకొని నువ్వు చెయ్యి. సార్ మీరు నేర్పుతారా? ఏమన్నా ఆన్లైన్లో మీరు నేర్పుతున్నారా అవి? నేను ఇక్కడ వాళ్ళకి అందరికి నేర్పించాను. ఆన్లైన్లో నేను వీడియో పెట్టాను ఎలా చేయాలని, స్పష్టంగా స్టెప్ బై స్టెప్ చెప్పాను. మంత్రాలు మరి ఎవరు పడితే వాళ్ళు నేర్చుకోవచ్చా అండి అంటే, ఉమ్. నేర్చుకోకూడదు అని ఎందుకు అనుకుంటున్నారో చెప్తే ఫస్ట్ మాకు తెలుస్తుంది. లేదండి ఇప్పుడు బ్రాహ్మణులు మాత్రమే నేర్చుకోవాలి. రాముడు ఎట్లా నేర్చుకున్నాడు? మరి ఆయన క్షత్రియుడు కదా, ఉమ్. ఎలా నేర్చుకున్నాడు? వైశ్యులు ఇప్పటికీ మాంసాహారం తినకుండా యజ్ఞోపవీతం వేసుకొని ఎందుకు ఉంటున్నారు? వాళ్ళు వేదం నేర్చుకున్న వాళ్ళే. ఉమ్. అందరూ ఎవరైతే వేదం నేర్చుకుంటారో, వేదం నేర్చుకున్న తర్వాత జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత ఈ 3 కేటగిరీలో ఒకటి చేరిపోతాడు.
ఉమ్, ఇంకా శూద్రులాగా బతకలేడు. ఉమ్. ఉమ్. ఇప్పుడు సో మాంసాహారం నిషిద్ధం వేదం ప్రకారం. బాబు పరమ నిషిద్ధం. ఓ. ఉమ్. సమస్యలు ఎట్టి మరి అదే పరిస్థితుల్లోనూ వేదాల్లో గోహత్య ఉంది, గోవులను తిన్నారు ఋషులు, భుజించుకొని తిన్నారు, నంచుకొని తిన్నారని మేధావులు, సోకాళ్ళు మేధావులు ఏదో రెండు మూడు శ్లోకాలు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. లేదండి, అది చాలా బూత్ అండి అది. ఉమ్, వాళ్ళకి పాపం భాష రాదొకటి, జ్ఞానం లేదొకటి. సో అది వాళ్ళకి, వాళ్ళు తినాలన్న జిహ్వ చాపల్యం ఉంది కాబట్టి రాముడికి అంటగట్టారు కొంతమంది. సో అది చాలా తప్పది. ఇప్పుడు పండులోని గుజ్జుని కూడా మాంసం అంటారు. సో అవును. అలా రాముడు గుహుడితో చెప్తాడు, నేను కందమూలాలు ఫలాలు తేనె మాత్రమే తీసుకోవాలి అని ఉమ్, చెప్తాడు. ఉమ్, ఉమ్. చెప్పిన తర్వాత అప్పుడు గుహుడు కూడా తెచ్చింది ఏంటి, పంచపక్ష పరమాణాలు తెచ్చాడు కానీ మాంసం తీసుకురాలేదు. ఆయన ఆయన తెచ్చినవి ఇవే. అవి తీస్తే ఈయన నేను తినకూడదు ఇవి, నేను కేవలం ఇలా మునిలాగా బతకాలి, కందమూలాలు ఫలాలు తీసుకోవాలని చెప్తాడు, స్పష్టంగా చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ ఒక డీర్ని చంపాడు అంటే, ఎందుకు చంపాడు, ఆయనకి డీర్ చర్మం కావాలి కాబట్టి, ఆ చర్మాన్ని చుట్టుకోవాలి కాబట్టి, అది పద్ధతి కాబట్టి తీసుకున్నాడు. అది అది పవిత్రము అంటారు, మరి దాన్ని క్లీన్ చేసి దాన్ని చేసుకొని చుట్టుకుంటారు వాళ్ళు. సో అలా చేశాడు. సీతకి మాంసం తినిపించాడు, ఇగో మాంసం మంచిగా ఉడికి తీసుకొచ్చానంటాడు. అది ఆ ప్రీవియస్ శ్లోకంలోనే ఉంటుంది. ఇగో ఈ కందమూలాలని నేను ఇచ్చేస్తాను అని చెప్పి, తింటున్నాను అని చెప్పి అది క్లియర్గా చెప్తాడు. నేను చక్కగా నీతోనూ లక్ష్మణ్తోనూ ఉండి 3 పూట్ల ఇక్కడ స్నానం చేసి మంచి కందమూలాలు ఫలాలు తింటున్నాను, ఎంత ఆనందకరంగా ఉంది నా జీవితం అని చెప్తాడు రాము. అలా చెప్పి వెంటనే మాంసం ఎట్లా తినిపిస్తాడు, తినిపియడు కదా. సో ఇవన్నీ ఏంటంటే సంస్కృత భాష రాక, పైగా సంస్కృతంలో ఒక పదానికి అనేక అర్థాలు ఉండడం ద్వారా మనము కావలసిన పిక్, చెర్రీ పిక్ చేసుకొని దాన్ని అక్కడ పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నాం. అది సరిపోదండి. అలాగే ఈ జంతు బలి, నరబలి, ఏమీ లేదు. అవన్నీ నరమేధము అశ్వమేధం. అంటే, అవును. నరమేధము అంటే ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత దహనం చేయడాన్ని నరమేధము అంటారు. ఉమ్. చనిపోయిన తర్వాత దహనం చేయాలి కంపల్సరీ. మరి ఇప్పటికీ జంతు బలులు నడుస్తూ ఉంటాయి సార్, అది ఆ అదే, అమ్మవార్లకి. బికాస్ రాజు వీక్ అయితే ఎవరన్నా అట్లనే చేస్తారు. ఉమ్, ఇక్కడ మాకు ట్రంప్ వచ్చాడు, ఎరగదీస్తున్నాడు. ఉమ్, ఇదివరకు వీళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు. ఉమ్. ఆ, వాడిని హీ అనాలో షీ అనాలో అంటే యూ కాల్ మీ దిస్ అంటాడు, బైసెక్షువల్ అంటాడు, ట్రైసెక్షువల్ అంటాడు, ఏదో అంటాడు ఏదో అంటాడు. వినడానికే భయంకరంగా ఉంటాయి శబ్దాలు. ఉమ్. ఇక్కడ చిన్నపిల్లలకి ఎట్లా చేసేసారంటే, చిన్నపిల్లల్ని నీలో ఒక మగపిల్లని పట్టుకొని నీలో ఆడ లక్షణాలు ఉన్నాయిరా, నువ్వు ఆడదాని అయిపోవచ్చు, ఆపరేషన్ చేసేసుకోవచ్చు అని చెప్పి వాడిని స్కూళ్ళల్లో బోధించి బోధించి వాడు 12వ తరగతికి వచ్చే లోపల వాడిని ఆడదాన్ని తయారు చేసి పెట్టారు. అబ్బా, అంత అది దరిద్రం ఉంటుంది. చాలా భయంకరమైనది. ఉమ్. దీన్ని ఓకిజం అంటారు, ఓక్స్ అని. అవును. ఆ. అది ట్రంప్ వచ్చిన తర్వాత ఒకటే చెప్పాడు, హీ ఆర్ షీ ఇద్దరే ఉన్నారు అని. హీకి డెఫినేషన్ షీకి డెఫినేషన్ క్లియర్గా మొన్ననే షీకి డెఫినేషన్ ఇచ్చాడు, అంతకుముందే నేను ఇచ్చాను డెఫినేషన్. ఆ డెఫినేషనే సేమ్ డెఫినేషన్ ట్రంప్ గారు ఇచ్చారు నిన్న. ఉమ్. సో ఇది, కాబట్టి ఇవన్నీ కూడా మన వేదం ద్వారానే వ్యాప్తి చెందుతాయి. వేదంలో అన్నిటికీ స్పష్టత ఇచ్చారు, ప్రతి విషయం స్పష్టంగా ఉంది. ఇలా ఇది ధర్మము ఇది అధర్మము స్పష్టంగా ఉంది. సార్ ఇప్పుడు మనం అందరము ఆత్మస్వరూపులం అంటాం కదా, అవును. వేదం ప్రకారం అంతేనా? ఆత్మ. అంతే, అంతే. ఇప్పుడు మీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఈ శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉమ్. వాటి రికగ్నిషన్ ఎలా ఉంటుంది? వాటికి వాటి స్వరూపాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడైతే శరీరాలు వేరువేరుగా ఉన్నాయి, రూపాలు వేరువేరుగా ఉన్నాయి, మీకు పేరు నాకు పేరు వచ్చింది. బాహ్యంగా బయటకు వచ్చిన తర్వాత అది ఈ లోకంలో ఏ విధంగా రికగ్నైజ్ చేయబడుతుంది అనేది ఒక చిన్న ప్రశ్న. వేదంలో ఏమైనా ఉందా? ఆత్మ, బుద్ధి, ప్రకృతి ఈ మూడు సూక్ష్మం అండి. ఉమ్, ప్రకృతి అంటే సత్వ రజ స్తమో గుణాలతో ఏర్పడిన పరమాణువు. ఉమ్, ఆ పరమాణువు నుంచి పంచతన్మాత్రలు ఏర్పడతాయి, అహంకారం ఏర్పడుతుంది, మనసు ఏర్పడుతుంది. ఉమ్, అక్కడి నుంచి మనకి కాలము, దిక్కు, పంచభూతాలు ఏర్పడతాయి. ఉమ్, సో ఆత్మ ఎంత సూక్ష్మమో చూడండి. ఉమ్, సో వాయువే మనకి కనిపించదు, ఆకాశము కనిపించదు. ఆకాశం కంటే సూక్ష్మం మనసు. మనసు తన్మాత్రలు చాలా సూక్ష్మమైనవి. సో వాటికంటే సూక్ష్మమైనది బుద్ధి, అహంకారము, ప్రకృతి. ఉమ్, ఆత్మ వాటితో కలిపి ఉంటుంది. సో ఉమ్, ఇప్పుడు ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకి యముడితో కలిసి బయటకు వస్తుంది, అంటే యమ అనే వాయువుతో కలిసి బయటకు వస్తుంది. సో యముడు తీసుకెళ్ళాడు అంటారు కదా, అది అర్థం. సో వచ్చి ఆ వాయువు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి మనము ఏమేమి ఆలోచనలు చేసి ఏమేమి కర్మలు చేసాం అన్నీ మన చిత్తంలో ఉంటాయి.
ఆ చిత్తం ప్రకారము ఆ వాయువు మన్ని ఆ శరీరంలో చేరుస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ అంటే ఈ అది ప్రాసెస్ చేరుస్తుంది. ఏమైనా టైం పడుతుందా సార్? ఇమీడియట్ గా జరిగిపోద్దా? 12 రోజులు మినిమము పడుతుంది. ఉమ్, ఎందుకంటే వేదంలో చెప్పాడు, ఆత్మ శరీరాన్ని వదలటానికి పాము కుబుసము వదిలినట్టుగా వదులుతాడు. నిదానం. కుబుసాన్ని వదలడానికి 12 రోజులు పడుతుంది. సో ఇలానే మనం కూడా శరీరం, అందుకనే మనకి శరీరాన్ని దహనం చేసిన తర్వాత కూడా 12వ రోజున చేస్తాము. ఓ. ఉమ్. అంటే ఇప్పుడు మనకి వ్యాస మహర్షి వారు కూడా ఆత్మస్వరూపులే. అవును. సంవేర్ ఆయన కూడా ఉంటారు. ఉమ్. ఆయన కూడా ఎక్కడో ఒక ఉంటారు. చోట ఉంటారు. బట్ ఆయన మోక్షంలో ఉంటారు. ఆయన అదే సార్ మోక్షం అంటే మోక్షం అంటే ఇప్పుడు నేను ఈ శరీరంతో నేను యాక్సెస్ చేస్తున్నాను, నీళ్లు తాగుతున్నాను, సెల్ ఫోన్తో చూస్తున్నాను, మీతో మాట్లాడుతూ, ఇవన్నీ ఈ శరీరంతో చేస్తున్నాను. ఉమ్, ఈ శరీరం కంటే సూక్ష్మ శరీరం ఒకటి ఉంటుంది. ఉమ్, సో పంచ తన్మాత్రలతో ఉంటుంది. అది అద్భుతమైన శరీరం. ఆ ఉమ్, అద్భుతమైన శరీరంతో తాను సంకల్పించిన వెంటనే అది అయిపోతాడు. త్వగ్రూపుడు కావాలంటే త్వగ్రూపుడు అవుతాడు. అలానే చక్షురూపుడు కావాలంటే చక్షురూపుడు అవుతాడు. ఏ రూపం కావాలంటే ఆ రూపం తీసేసుకుంటూ ఉంటాడు. ఉమ్, సో ఏది కావాలంటే అది ఆయనకి వచ్చేస్తున్నాను. ఉమ్, సంకల్ప మాత్రేన వచ్చేస్తుంది. ఉమ్, అటువంటి స్థితిలో ఉన్నది మోక్షం అనమాట. అది ఇలా ఎలా అయితే భూమిని నిర్మించాడో మోక్షము అనే లోకాన్ని పరమాత్మ నిర్మించాడు. ఉమ్, అదే తృతీయ ధామము అంటాం. ఏంటి సార్ అది? తృతీయ ధామం. ఉమ్, సో అదేంటంటే మోక్షం. అంటే ఇప్పుడు ఆయన, ఇప్పుడు మనకి ఈ శరీరంతో ఎలా అయితే ఈ లోకంలో ఉన్నవి ఎంజాయ్ చేస్తున్నామో దాంతో సర్వము, ఇప్పుడు వ్యాస మహర్షి మనని చూస్తూ ఉంటాడు మనం మాట్లాడుతుంటే, డౌటే లేదు. ఆయన నా గురించి కరెక్ట్ చెప్తున్నాడా తప్పు చెప్తున్నాడా కూడా చూస్తాడు. ఉమ్, సరి చేస్తాడు మనం. ఉమ్, ఒకవేళ నేను ధర్మాత్ముడయ్యి నేను ఉమ్, ఏదన్నా పొరపాటు చేస్తే ఉమ్, నాకు ఆ పుస్తకం ఏదైతే ఉందో, ఏ గ్రంథంలో అయితే ఆయన గురించి సరిగ్గా ఉందో అది కనిపించేటట్టు చేస్తాడు. అది ఆ ఋషులు అదే కదా మరి. వాళ్ళు ఏంటంటే ఎప్పుడూ మానవుడికి కళ్యాణం చేయడానికే వస్తూ ఉంటారు. అదే కృష్ణుడు కూడా అన్నాడు, ఉమ్. ఎప్పుడైతే అధర్మం పెచ్చు పెరుగుతుందో నేను మళ్ళీ నన్ను నేను సూచించుకుంటాను. ఆ, అదే అదే కరెక్ట్. వాళ్ళ యోగీశ్వరు. చిత్రం అది. కరెక్ట్. ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. మీరు ఆత్మస్వరూపులు, నేను ఆత్మస్వరూపు. ఉమ్, ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే మీ మనసు నా మనసు అంతే. ఉమ్, ఈ మనస్సుని మనం కట్టడి చేసి శివ సంకల్పం చేస్తే కనుక మనకి ఆటోమేటిక్గా ప్యూరిటీ వస్తుంది. అంటే మన ఆత్మ, అరే నేను ఇంత ప్యూర్, నేను ఏంది ఇట్లా ఆలోచిస్తున్నాను అనే స్థితి వస్తుంది. ఉమ్, అప్పుడు ఈ లోకంలో ఉన్నవి మనం ప్రత్యాహారం చేస్తాం, అంటే వదిలేస్తుంటాం. ఉమ్, అవి వదిలేసినప్పుడు ఇంకా ప్యూరిఫై అయిపోయి మనం పరమాత్మతో ధ్యానంలో ఉండి మమేకం అవుతాం, సమాధిలోకి వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు ఈ శరీరంతో పని ఉండదు. ఈ శరీరాన్ని వదిలేస్తాం. ఉమ్, వదిలేసినప్పుడు మనకి మోక్షం అంటారు. అప్పుడు ఆ స్థితికి వెళ్ళిపోతాము. మనకి ఈ ప్రపంచంలో ఉన్న స్వార్థాలు ఇవి అవి అన్నీ పోతాయి. అప్పుడు మీ ఆత్మ నా ఆత్మ మధ్యలో డిఫరెన్స్ ఉండదు. ఉమ్. డిఫరెన్స్ ఉండదు. అంతా ఒకటైపోతుంది. ఎందుకంటే మీరు ఏది కావాలంటే మీరు అయిపోతారు, నేను ఏది కావాలంటే నేను అయిపోతాను. ఇంక సమస్య లేవు అక్కడ, ఆనందానికి అవధులు లేవు. ఆ అవసరమే లేదు. ఆ డిఫరెన్స్ అనే అవసరమే లేదు. లేదు. ఉమ్. అది అదే అద్వైతం. మరి పరమాత్మను నిత్యం ధ్యానించాలి, స్మరించాలి అని అంటే ఇప్పుడు పరమాత్మని దర్శించటం అనే కాన్సెప్ట్ వరకు వస్తే ఏదో ఒక రూపమే ఆధారం అవ్వాలి. నిరాకారం, నిర్గుణత్వం అన్నదానికి అందరికీ అందరటువంటి విషయం కదా. అది ఎలా ఎస్. అతన్ని అందరూ యా, చేరుకోలేరు. మీరు నేను అదే చెప్పాను కదా, ఎవరైతే విగ్రహం పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఆ రూపంలో చూసుకుంటున్నారో దానికి మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ పరమాత్మ ఈ సృష్టి అంతా నిండి ఉన్నాడు, ఇక్కడున్న నేనే సూర్యుడిలో కూడా ఉన్నాను అని చెప్తాడు. సూర్యుడిలో ఉన్న నేనే ఆ గ్రహం మీద కూడా ఉన్నానని చెప్తాడు. ఉమ్, చెప్పినప్పుడు మనము ఒక నిమిషం ఆలోచిస్తాం అనమాట. ఆలోచించి ఇప్పుడు ఇక్కడ ఈ విగ్రహంలో నేను చూసుకుంటున్నాను, ఈయనే అక్కడ కూడా ఉన్నాడా అంటే అక్కడ కూడా ఉన్నాడు. ఉమ్. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. ఈ విషయం గ్రహించిన తర్వాత విగ్రహంతో పని ఉండదు. ఎలా ఉన్నాడు అంటే దానికి వేదంలో వర్ణన ఉంది. ఉమ్, పరమాత్ముడి యొక్క వర్ణన ఉంది. ఉమ్, సో ఆ వర్ణన తీసుకుందికి స్తుతి అంటాం. ఉమ్, 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 ఇప్పుడు విరాట్ స్వరూపం అని ఒకటి ఇస్తాడు ఉమ్, ఆయన. ఆయన ఏంటంటే మన ఏమంటుంది దాన్ని, ఆ, సృష్టి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సృష్టి ఎలా జరిగింది
అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పురుష సూక్తం అని ఉంది మనకోటి. ఉమ్, దానిలో స్పష్టంగా విరాట్ స్వరూపం చూపిస్తాడు. ఉమ్, ఉమ్. శ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇషన్మహిషాణం అముం మహిషాణం అని చెప్పి సర్వలోకం మహిషాణం అని ఈ మంత్రంలో శ్రీ లక్ష్మి నీకు పార్శ్వాలుగా ఉన్నాయి. అంటే శోభ, లక్ష్మి. లక్ష్మి ఎప్పుడు చీకటి, ఉమ్, శోభ ఎప్పుడు వెలుతురు. ఈ రెండు నీకు పార్శ్వాలు. అంటే ఈ సృష్టి అంతా ఒకసారి మీరు బయటకు వచ్చి ఆరు బయట ఎవరిని పట్టించుకోకుండా వచ్చి చూడండి. రాత్రిపూట పగలు సగం చీకటి సగం వెలుతురు ఉంటాయి. ఆ చీకటి వెలుతురులే లక్ష్మి, శోభ ఆయనకి. అంటే ఆయన రూపం అది. అహోరాత్రే అంటే కాలాన్ని తీసుకుంటే కనుక అహోరాత్రాలు, ఉమ్, పగలు రాత్రి ఆయనకి పార్శ్వాలు. ఉమ్, అశ్వినౌవ్యాత్తం, అశ్వినులు అంటే సూర్యచంద్రుడు. ఆ ఉమ్, రెండిటి మధ్య తెరిచిన నోరు లాంటిది అనమాట ఆయనది. ఉమ్, ఇంత స్వరూపం ఆయన అక్కడ చెప్పుకున్నాడు కదా. మీరే ఇప్పుడు ఆ, అందులోనే భూమి ఆయన పాదాలని చెప్పాడు. భూమి ఆయన ఉమ్, పాదాలు అంటే ఆయన పాదాలు భూమి మీద ఉంటాయి. సూర్యుడు చంద్రుడి మధ్య తెరిచిన నోరు లాంటిది ఆయన శరీరం. ఉమ్, నక్షత్రాలన్నింటిలోనూ ఆయన వ్యాప్తమై ఉన్నాడు. నక్షత్రాలు ఆయన రూపం అంటున్నాడు. ఉమ్, పగలు రాత్రి ఆయన రూపం అంటున్నాడు. సో ఈ రూపాన్ని మీరు ఊహించుకోండి. ఉమ్. సో అలా ఊహించడం కష్టం మనిషికి. ఎప్పుడు ఆ జ్ఞానం వచ్చేదాకా ఊహించడం కష్టం. వేదం ద్వారా వెలువడినటువంటి గొప్ప మంత్రం ఏంటి? అందరూ కూడా నిత్యం స్మరించుకోవచ్చు. తద్వారా వాళ్ళు ఒక మంచి స్థితికి వెళ్ళవచ్చు అన్ని విధాలుగా. యా, ఇది బాగుంది. మంచి, అసలు ఇది చాలా వండర్ఫుల్ ప్రశ్న. ఎందుకంటే మన వాళ్ళ పూర్వీకులు గాయత్రి మంత్రాన్ని పెట్టారు. ఉమ్, ఉమ్. సో గాయత్రి మంత్రంతో పాటు అనేక మంత్రాలు ఉన్నాయి తెలుసుకుంది. అయితే చాలా మంది ఆచార్యులు పాపం కొంతమందిని గాయత్రి మంత్రం చదవకుండా చేసేసారు. స్త్రీలని, పురుషుల తర్వాత కొంతమంది శూద్రుల్ని గాయత్రి మంత్రం చదవకుండా చేశారు. కానీ అది ఎందుకు చేశారు అన్నది కూడా కారణం ఉంది. ఆ రోజున ఎందుకు చేశారంటే వాళ్ళు చేయలేరు ఆ విషయాన్ని అని తెలిసి వద్దన్నారు. కానీ చేయగలుగుతారు వాళ్ళు కూడా. ఇప్పుడు గాయత్రి మంత్రంలో విశిష్టత ఏంటంటే ఆ పరమాత్ముని మనం కోరుకునేది నీ యొక్క జ్ఞానాన్ని. భర్గో దేవస్య ధీమహి. భర్గ అంటే ఆయన ఉత్కృష్టమైన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని, దేవస్య దేవుడి యొక్క జ్ఞానాన్ని, ధీమహి నా బుద్ధిలో స్థాపించుకుంటాను. ఇప్పుడు అలా కోరుకున్నప్పుడు పరమాత్ముడు ఇవ్వడా అంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఇది ఒక గోల్ అండి. మీరు పరమాత్మను అడిగారు అనుకోండి, నాకు బిల్ గేట్స్ కంటే రిచ్ పర్సన్ అయిపోవాలి నేను అన్నాను అనుకోండి, అయిపోతారు. ఉమ్, ఖచ్చితంగా అవుతారు. గొడవ ఏంటంటే మీరు కోరిన ప్రవరు మీరు అయ్యేటట్టు ఆయన చేస్తాడు. మీరు అయ్యేటట్టుగా మీ చేత కృషి చేయిస్తాడు. అది ఈ జన్మ కావచ్చు, నెక్స్ట్ జన్మ కావచ్చు, ఆ నెక్స్ట్ జన్మ కావచ్చు, ఎప్పుడో ఒకప్పుడు అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు కోరుకున్నారు. ఉమ్, అరే మరి ఆ జన్మలో వస్తే ఈ జన్మ వేస్ట్ అవుతుందంటే ఇదే అజ్ఞానం. మనకు కావాల్సింది అది అన్నప్పుడు ఆ ఆనందం ఏదైతే ఈ రోజు పొందుతామో, ఈ ఈ యొక్క బంధువు మిత్రుల మధ్యలో నేను అలా బిల్ గేట్స్ లాగా గొప్పవాడిని కావాలనుకుంటున్నానో అదే స్థితి అక్కడ కల్పిస్తాను. ఉమ్, అదే బంధువులు అక్కడ ఉంటారు. ఉమ్. ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. మనం కోరుకోకూడదండి బాబు. అందుకనే భర్గో దేవస్య ధీమహి అది కోరుకున్నాం. అది. దాంతోపాటు నేను ఒక మంత్రం చెప్తూ ఉంటా చాలా మందికి. ఇది చాలా ఉత్కృష్టమైన మంత్రము. ఇది కొద్ది కఠినము గుర్తు చేసుకోవడము. అంటే 6 భాగాలు ఉంటాయి. ఉమ్, ఓం తేజో అసి తేజోమయి ధేహి అంటే ఓ పరమాత్మ, నీవు అనంత జ్ఞానయుక్తుడివి, నన్ను ఆ జ్ఞానయుక్తుడిగా చేయము. ఉమ్, వీర్యమసి వీర్యం మై ధేహి, నువ్వు అనంత పరాక్రమవంతుడివి, నన్ను కూడా అంత పరాక్రమవంతుని చెయ్యి. బలమసి బలం మై దేహ్యోజో అస్యోజో మై దేహి. బలమసి బలం మై దేహి అంటే నువ్వు అనంత బలయుక్తుడివి. ఈ సూర్య చంద్ర గ్రహాలన్నిటిని పట్టుకొని నువ్వు బలంగా ఉంచుతావు. అలానే నాకు ఆ బలం ఇవ్వు. ఓజో అస్యోజో మై దేహి, నీకు అనంత సామర్థ్యం ఉంది, ఉమ్, నాకు ఆ సామర్థ్యాన్ని. మన్యురసి మన్యుం మై దేహి, నువ్వు మన్యువు అంటే ఏంటి? నీకు ఎవరి మీద కోపం లేదు, కానీ మమ్మల్ని బాగు చేయడం కోసం మమ్మల్ని కష్టపెడతావు. ఎలా అయితే మనుషులు తప్పు చేస్తే జైల్లో పెడతారో అట్లా ఆ ఉమ్, మన్యువు ఉంది. అదే మన్యు నాకు ఇవ్వు అని. సో దట్ నన్ను నేను సవరించుకుంటాను. సహోసి సహోమై దేహి, నువ్వు ఇంత సృష్టి చేసి ఇంత ఆనందాల్ని మాకు ఇచ్చావు నువ్వు, అయినా నాస్తికులు నువ్వు లేవు అని తిడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా సహనంతో వర్తిస్తావు, మాకు కూడా ఆ సహనాన్ని ఇవ్వు అంట. ఉమ్. ఈ 6 గుణాలండి. నేను గమనించిన దానిలో ఇది చదువుతున్న కొద్దీ మీకు వేద జ్ఞానం వస్తూ ఉంటుంది, ధర్మం అంటే బాగా తెలిసిపోతూ ఉంటుంది, ప్లస్ మీరు ధనవంతులు అవుతూ పోతారు. ఇది గొప్ప విశేషం.
ధనం అంటే కేవలం డబ్బు రూపంలో కాకుండా అన్ని విధాలుగా ధనం. ఎన్నో రకాలుగా ఎవరు ఏది కోరుకుంటారో ఆ రకాలు ఐశ్వర్యం అయితే వస్తుంది. మనం ఎప్పుడైతే ఈ 6 గుణాలని వదిలేస్తామో ఇంకా మనకు ఉండదు. అద్భుతం. గాయత్రి ఈ మంత్రం మంత్రం విషయానికి వచ్చేసరికి మీరు చెప్పిన కాంట్రవర్సీ ఇప్పటికీ నడుస్తోంది. కొంత చదవకూడదని, లేకపోతే దాన్ని జపించకూడదని, పొరపాట్లు ఏమన్నా చదివితే నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని, ఇలాంటి ఇది ఒక్కటి నేను కరెక్ట్ చేస్తాను, మీరేం అనుకోవద్దు. ఉమ్, పరమాత్ముడు మనకి పిత. ఉమ్, సనః పితేవ సూనవే అగ్నే సూపాయనో భవ సచస్వాన్నః స్వస్తయే. ఇది స్వస్తి వాచనంలో చదువుకుంటాం. ఆయన ఉమ్, మనకి పిత, తండ్రి వంటి వాడు. ఉమ్, తండ్రి కొడుకుకి కొడుకు అల్లరిని సహిస్తూ ఉంటాడు, భరిస్తూ ఉంటాడు, దెబ్బేస్తూ ఉంటాడు. కానీ తన ఆస్తిని కొడుకుకి ఇవ్వకుండా పోడు. అటువంటి తండ్రే ఉండడు. ఉమ్, పైగా కొడుకు తప్పు చేస్తే అరే తప్పు చేయకరా నాయన, ఇలా కాదురా అని అనునయంగా చేస్తాడు కానీ దానికి భీకరమైన శిక్షలు ఇచ్చేడు. ఉమ్, ఎప్పుడు వేదం మనకి ఇచ్చినప్పుడు పరమాత్ముడు తప్పొప్పులు ఉంటే సరి చేసుకో అన్నాడు కానీ తప్పు చదువుతావు నువ్వు నీకు శిక్ష పడుతుంది ఎందుకు పడుతుందండి? ఆయన మనకి తండ్రి, ఆయనే ఇచ్చాడు. అరే నేర్చుకుంటాం రా భయ్, కొంతకాలం పడుతుంది. ఒకసారి నేర్చుకుంటాం తప్పు చేస్తాం, రెండోసారి చేస్తాం తప్పు చేస్తాం, మళ్ళీ నేర్చుకుంటాను. కరెక్ట్గా నేర్చుకునేదాకా ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది నాకు. ఉమ్, నేర్చుకొని తీరాలండి. ప్రతి మనిషి వేదాన్ని చదివి తీరాలి. స్వరపాఠం నాకు రాలేదు, అర్ధపాఠం నేర్చుకో. అర్ధపాఠం నేర్చుకో, స్వరపాఠం నేర్చుకో, నీ ఇష్టం. ఉమ్, ఉమ్, సో స్వరంతో నేను పాడలేకపోతున్నాను, ప్రయత్నం చేస్తే కానిదంటూ ఉండదు. ఉమ్, ఆ, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి డిస్టిక్లో వాళ్ళు పఠించే మంత్ర పఠనం తమిళనాడులో పఠించరు, అదే స్వరంతో ఉండదు. అలానే కేరళకి వెళ్తే అదే స్వరం ఉండదు, ఉత్తరాదికి వెళ్తే అదే స్వరం ఉండదు. మరి స్వరం తప్పితే మరి అర్థం మారుతుంది కదా అంటే ఇక్కడే మెలికే ఉందని. అదేంటంటే అనుదాత్త ఉదాత్త స్వరితాల్ని వాళ్ళు పలుకుతారు ఖచ్చితంగా, కానీ పలికే విధానం వేరు. వాళ్ళ ఆచారం నుంచి వచ్చిన విధానం, ఉమ్, ఆ విధానం బట్టి వాళ్ళు వెళ్తారు. సో అంతేకాని నేను గోదావరి డిస్టిక్లో ఉన్న బ్రాహ్మలు పలికే మాటల్ని నేను పలకాలి అనుకోవడము పిచ్చితనము, వెర్రితనం. ఉమ్, ఉమ్, అనుదాత ఉదాత స్వరితాల్ని సరిగ్గా పలకగలిగితే చాలు. అది పలకడం నేర్చుకుంటే ఎంతసేపు మనం, మీరు చిన్నప్పుడు అంటే మీరు ఏ 10 ఏళ్ళో 15 ఏళ్ళో ఉన్నప్పుడు సినిమా పాటలు విన్నప్పుడు వాటి మీరు పాడేవాళ్ళు కదా, కొంత ప్రయత్నం చేసేవాళ్ళు కదా. అంటే ఆ ఘంటసాలలానే పాడతామా అంటే పాడలేము, కానీ పాడడానికి నేర్చుకుంటాం. ఒక మాట మనలో ఉత్తమ గాయకుడు ఎవడ ఉంటే ఘంటసాల పాడినట్టు పాడేస్తాడు. అది. సో అన్నంత మాత్రం మీరు పాటలు పాడకూడదు అంటే తప్పు అవుతుంది. ఉమ్. అందరూ గాయత్రి మంత్రం చదవాల్సిందే. చదివి దాని అర్థంతో సహా చదివి తెలుసుకో. గాయత్రి మంత్రం మనం క్యాసెట్స్ లో వినకూడదు, ప్లే చేసి వినకూడదు, మ్యూజిక్ యాడ్ చేసి వినకూడదు, ఎక్కడ పడితే అక్కడ చదవకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు చదవకూడదు. ఇలా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు. బట్ దాంట్లో ఉండే అర్థం మాత్రం అద్భుతమైనది. ఎస్. అద్భుతంగా ఉన్నదాన్ని ఎక్కడ పడితే అక్కడ, అంటే ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు. ఇక్కడే కొంచెం కన్ఫ్యూజన్. అంటే రెస్ట్రిక్షన్స్ పెట్టిన వాళ్ళు తప్పు లేదండి, పాపం వాళ్ళు కరెక్ట్ పెట్టారు. లేకపోతే ఎవడు పడితే అది దాన్ని ఏదో విధంగా పలికాడు అనుకోండి, దానిలో అర్థము మారే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇష్టం వచ్చినట్టు పలకద్దురా నాయన అని గురువు దగ్గర నేర్చుకో అని చెప్తున్నారు. నేర్చుకోమని చెప్తున్నారు, గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకో అంటున్నారు. ఇప్పుడు గాయత్రి మంత్రంలో ఇప్పుడు అర్థం ఎట్లా మారుతుంది చూడండి. ఇప్పుడు ఓం తత్సవితుర్వరేణ్యం అన్నప్పుడు ఇది వరేణ్యం అని ఎందుకు అనాలి? వరేణ్యం అనేస్తే సరిపోతుంది కదా అంటే అనేయచ్చు. సో తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ఇట్లా చదివేయచ్చు, తప్పలేదు. కానీ తత్సవితుర్వరేణ్యం అని ఎందుకు అనాలి అని తెలుసుకోవాలి. అప్పుడు ఆ వరేణ్యంలో అసలు అర్థం తెలుస్తుంది. అబాబాబాబా, ఇంత అర్థం ఉందా అని అనుకుంటాం. అది కావాలి మనకి, ఆ అర్థం కావాలి కాబట్టి ఆ స్వరం కావాలి. సో ఆ అర్థాన్ని కానీ మన మనసులో అనుకుంటున్నప్పుడు మనం మామూలుగా అనుకోవచ్చు. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్పి. అది సామవేదంకి వచ్చామనుకోండి, సామవేదంలో అసలు దాన్ని సాగదీసి లాగదీసి అసలు అది గొప్ప విశేషం ఉంటుంది అనమాట. అది వింటుంటేనే అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. అబ్బా ఏదో ఉంది ఇందులో అనిపిస్తుంది. అది తెలుసుకునే ప్రయత్నం చేస్తే మహా అద్భుతం. ఇప్పుడు పాటలు పెట్టి వినిపిస్తూ ఉంటారు కదా, అది ఉదాహరణ. యాక్చువల్గా శ్రేయా ఘోషాలో ఎవరో పాడినట్టుగా విన్నాను నేను. ఉమ్, అది మనకేమైందంటే ఇప్పుడు వేద మంత్రానికి దేవత, ఋషి, ఛందస్సు, స్వరము ఉంటాయి. ఆ స్వరంలో పాడచ్చు, ఉమ్, పాటగా పాడచ్చు ఆ స్వరం. లేకపోతే స్వరం ఇవ్వరుగా. ఇక్కడ చాలా మంది ఈ స్వరం అంటే అనుదాత ఉదాత స్వరితాలు అనుకుంటారు, అది కాదు. అది ఉమ్, ఆ స్వరం గాన స్వరం.
ఇదేమో అనుద్దాత ఉదాత స్వరితాలు మంత్రస్వరం. ఈ ఉమ్, రెండు వేరు. ఇవి 7, అవి 7 కలిపి 14 స్వరాలు మొత్తం. ఉమ్, ఏదన్నా సరే వేదంలో ఉంటే మంత్రం, ఉమ్. వేదం బయట ఉంటే శ్లోకం. శ్లోకం. ఇది మన డిఫరెన్స్. ఆ. ఓం భూర్ భువః స్వహ అంటే ఈ మూడు లోకాలు. భూలోకము, సువర్లోకము, మహర్లోకము. ఈ మూడు లోకాలు ఏంటంటే భూమి, అంతరిక్షము అండ్ స్వర్గం అంటే జుల్లోకం. ఈ మూడు లోకాలు. సో భూర్భువః స్వహ తత్ ఆ నీవు, సవితవు, సవితవు అంటే సృష్టికర్తవు, వరేణ్యం వరిస్తాను, భర్గో భర్గః అంటే నీ యొక్క వేద జ్ఞానాన్ని, దేవస్య, దేవస్య అంటే నీ యొక్క, దేవుడి యొక్క, భర్గః అంటే వేద జ్ఞానాన్ని, ధీమహి అంటే నేను నా బుద్ధిలో స్థాపించుకుంటాను, ధ్యానిస్తాను దాన్ని. ధియః యః నః ప్రచోదయ. ధియః అంటే మా బుద్ధుల్ని, యః అంటే నీవు, నః అంటే మమ్మల్ని ప్రేరేపింతువుగాక. ఇది దినం. సో ఈ మంత్రాన్ని చదువుతూ చదువుతూ ఉంటే నా బుద్ధిని ప్రేరేపించు 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 అని చెప్తున్నప్పుడు, మనకి మనమే అడుగుతున్నప్పుడు ఆయన ఇచ్చేస్తాడు, ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరణతో మనం వేదాన్ని ఇంకా బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు. ఉమ్, అంతేకాకుండా మోక్ష సాధనకి ఇది అవసరం. ఉమ్, మోక్షాన్ని పొందాలంటే వేద విద్య రావాలి. ఉమ్, ఉమ్, మరి మోక్షం ఎందుకు స్వామి, నాకు ఇక్కడ బాగానే ఉన్నా, బ్రహ్మాండంగా ఉన్నా, నేను కోటీశ్వరుడిని, నాకు పరిచారికులు, సర్వెంట్స్ అందరూ ఉన్నారు, నాకు ఆస్తులు పాస్తులు ఉన్నాయి, బ్రహ్మాండం భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, నాకు నేను బ్రహ్మాండంగా ఉన్నాను, నాకేంటి అంటే ఇలాంటి జన్మలు నువ్వు తీసుకుంటూ ఉంటావు. ఈ తీసుకోవడంలో యానిమల్ జన్మలకి, పురుగుల జన్మలకి కూడా వెళ్ళిపోతూ ఉంటావు. అదే మోక్షం అయితే కనుక ఎంతకాలం ఉంటుంది ఈ మోక్షము అంటే, మనము మానవ సంవత్సరాలలో ఈ యొక్క కలియుగము 4,32,000 సంవత్సరాలు. ఉమ్. అలాంటిది చతుర్యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు. ఇలాంటి చతుర్యుగాలు 71 కలిపితే ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 14 కలిపితే ఒక బ్రహ్మ దినము. ఆ బ్రహ్మ దినం సమయమే ఈక్వల్ టు బ్రహ్మ రాత్రి. ఈ రెండిటి సమయాలు కలుపుకొని 360 అలాంటివి చేస్తే ఒక సంవత్సరం, బ్రహ్మ సంవత్సరం. అలాంటిది 100 సంవత్సరాలు గడిపితే అది పరాంతకాలం. అంతకాలం మోక్షం. మనం ఈ రోజున రేపు పొద్దున భుక్తి కోసం ఈ రోజు సంపాదించుకుంటున్నామా లేదా? మరి మోక్షం కోసం ఈ చిన్న ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో. ఇంత పెద్ద మోక్షం కోసం ఇంత చిన్న ప్రయత్నం అయినా చేయకపోతే వావ్! ఎలా? ఎట్లా ఆశ్చర్యమైన విషయం అన్నమాట. ఉమ్, చిన్న ప్రయత్నం ఏం అక్కర్లేదు. గాయత్రిని చక్కగా చదువుకుంటూ మనసులో ధ్యానం చేస్తూ సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో కూర్చొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మొత్తం రోజంతా కలిపితే 24 నిమిషాలు అంతే సమయం చేయొచ్చు. 24 నిమిషాలు చేసిన వాడికి అసలు లోకం వేరండి. ఉమ్. రోజుకి 24 నిమిషాలు. అవును. మనం బాత్రూంలో కూర్చుంటేనే ఇంకా ఎక్కువసేపు కూర్చుంటాం. ఆ 24 నిమిషాలు భగవంతుడికి మనం ఇవ్వలేమా చెప్పండి? అవును. సెల్ ఫోన్ తోనే చాలా వరకు మనం గడిపేస్తాం కదా. ఓయ్యా, ఓయ్యా. చాలా సంతోషం సార్. ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంది. మీతో మరిన్ని వీడియోస్, ఎపిసోడ్స్, మీ జ్ఞానం అంతా కూడా అందరికీ చేరాలనే ప్రయత్నంలో భాగంగా చేయాలని ఉంది. మీరు మాకు ధన్యవాదాలు, అనుగ్రహిస్తారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. అది నేను నేను చెప్పాను కదా, వేదం చదవటము, చదివించటము నా ప్రక్రియ. కాబట్టి ఏదన్నా సరే వేదం గురించి తెలుసుకోవాలి, వేదంలో ఏముందని తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు అడగండి. నాకు తెలిస్తే నేను చెప్తాను, లేకపోతే రిఫర్ చేసుకొని చెప్తాను. అలాగే. అయితే మన ప్రేక్షకులకు అదే చెప్తున్నా. ఈ మొత్తం ఓవరాల్ గా ఈ కన్వర్జేషన్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు ఏం అడగాలనుకుంటున్నారు? వేద రిలేటెడ్ నేను అనేది ఆ తృష్ణ మీలో ఉండాలి, ఆ తపన మీలో ఉండాలి. క్వశ్చన్ అడిగాము అంటే మనం ఎలా ఆ ఉత్కృష్ట స్థితికి చేరుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండే, ఒక రకమైనటువంటి బాధ్యతతో కూడుకున్న ఆలోచనతో ప్రశ్నలు గనక మీరు కామెంట్స్ రూపంలో పెడితే వాటిని సేకరించి ఒక దగ్గర పేర్చి, మళ్ళీ అందులోంచి నాకేమైనా ప్రశ్నలు ఉద్భవిస్తే వాటన్నింటినీ కూడా కలిపి ఇంకొక ఎపిసోడు వారితో చేసే ప్రయత్నం చేస్తాను. మరిన్ని ఇటువంటి కన్వర్జేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.